మీరు బీవీఎస్ రవి అని మీరు పేరు పెట్టుకుని వచ్చారు, బట్ ఇండస్ట్రీ మీకు ఇంకో పేరు వచ్చింది. బాలకృష్ణ గారిని అసలు అలా ఊహించుకుని అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? అరవింద్ గారు ఐడియా అది, బాలకృష్ణ గారితో టాక్ షో చేయాలని నేను జాయిన్ అయ్యాను. ఆయన పొద్దున 5:30 వచ్చి రాత్రి 7:30 దాకా బమ్ 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 అంటుంటాడు ఆయన. మరి ఇంత హిట్ అయిన షో ఎందుకు సార్ ఆపేశారు? మళ్ళీ ఎందుకు ఉంటాయి నెక్స్ట్. ఇంకా మరి చిరంజీవి గారి పాడ్కాస్ట్ ఎంతవరకు వచ్చింది? చిరంజీవి గారు ఇస్ అన్ ఓషన్. డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ దిగి రైటర్ కింద కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు రావు కదా అని బిల్స్ రావటం మానవు కదా. చాలా మంది డైరెక్టర్స్ తో పనిచేసి ఉంటారు. పూరి జగన్నాథ్తో పనిచేయటం ప్లెజర్, ఆనందం. ఎందుకని అంటారు? సక్సెస్ వచ్చేదాకా పెళ్లి చేసుకోకపోవడం బెటర్, సక్సెస్ వచ్చాక పెళ్లి అవసరం లేదని తెలుసుకోవడం బెటర్. ఫస్ట్ టైం విన్నాను డైరెక్షన్ చేయటం అంటే 14 గాడిదల కాళ్ళు పట్టుకోవటం అంత కష్టమైన పని అన్న. ఆల్రెడీ సర్వం శక్తిమయం చేశారు, ఇప్పుడు మేము కాపులం అంటున్నారు. ఇంపాక్ట్ఫుల్ వెబ్ సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. గెటప్ సీన్ కూర్చోబెట్టి అది ఎందుకండి? పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసం. మేము కాపులు ఏం కాపులు కమ్మళ్ళు ఏంటయ్యా, పబ్లిసిటీ కోసమే కదా. ప్యూర్ డైరెక్టర్స్ తో పనిచేశారు, రైటర్ టర్న్ డైరెక్టర్స్ తో పనిచేశారు. డైరెక్టర్కి విజువల్ లాంగ్వేజ్ తెలియదు. రైటర్ టర్న్ డైరెక్టర్ అయినా ఓన్లీ డైరెక్టర్ అయినా ఆట వస్తే ఆడతాం. విజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నారు, పూరి జగన్నాథ్ ఆగి ఆలోచించి కథ రాస్తే గనక ఆయన ఆగి ఆలోచించడు, అంతే. ప్రెషర్ గా ఫీల్ అయిన డైరెక్టర్ అంటే పేరు చెప్తే పెంట అవుతుంది. ఎందుకు? పోసాని కృష్ణమురళి గారి వల్ల గురుగారి దగ్గరే నుంచి ఒక ఇద్దరు అద్భుతమైన రైటర్స్ ఇప్పుడు వెళ్తున్నారు. టోటల్ నేను క్లాస్మేట్స్ కదా, ఇద్దరం ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. పనే తీసుకొచ్చాను. డైరెక్టర్ ఉండే ఈగో వల్ల రైటర్స్ ఇబ్బంది పడే సందర్భాలు ఏమైనా ఉంటాయి? మేమేమనుకుంటాం, ఇగో అనుకుంటాం. డైరెక్టర్ అనుకుంటాడు ఈ రాసిన కాస్తకి మళ్ళీ ఓవర్ యాక్షన్ చెప్పింది రాయరా అనుకుంటాడు అతను. కొంతమంది హీరోయిన్లు వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎందుకు సార్ అంత ప్రోపగండా అవుతూ ఉంటారు? నేను ఒక ఆడపిల్లని కనుక మిస్బిహేవ్ చేస్తే, అమ్మాయిని ఇబ్బంది పెట్టేట్టుగా బిహేవ్ చేస్తే, ఆ అమ్మాయి పేరు తెలియకుండా కంప్లైంట్ చేసే సిస్టమ్ ఉంది ఇండస్ట్రీలో. అది వాళ్ళు తెలుసుకోవాలి. కథాచౌర్యం జరిగిన రోజులు లేవంటారా? కథ దొంగతనం చేసేవాడు ఎంతకాలం ఉంటాడు. ఇప్పుడు కత్తి అనే సినిమాకి ఇష్యూ అవ్వలేదా సార్? దాసరి నారాయణరావు గారు ఉన్న రోజుల్లోనే పంచాయతీ అయింది. అది దుబ్బేసావు కదా అంటే అది దుబ్బేశాను సార్. బేసిక్గా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. నేను మాట్లాడాను అనుకోండి, అది బాధ్యత రాహిత్యం అవుతుంది, ఇర్రెస్పాన్సిబుల్గా అవుతుంది. బట్ టెల్ దట్. నమస్తే రవి గారు. నమస్తే బ్రదర్. మీరు నవ్వుతుంటే చాలా మాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు నవ్వుతున్నా. బట్ కాకపోతే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. మిమ్మల్ని నవ్వించడం పెద్ద గొప్ప కాదు. అవును, మీరు జనాలు నవ్వించడం అనే విషయం చూసారా, అది బాగా. అయితే మీరు బీవీఎస్ రవి అని మీరు పేరు పెట్టుకుని వచ్చారు, బట్ ఇండస్ట్రీ మీకు ఇంకో పేరు వచ్చింది. నా గోపిమోహన్ గారు పెట్టిన పేరు, బట్ అందరూ అంటున్నారు నాకు ఓకే, బట్ మళ్ళీ బీవీఎస్ రవి గారు అంటున్నారు. వయసు వచ్చిన తర్వాత వచ్చే గౌరవం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ మళ్ళీ బీవీఎస్ రవి గారు. రైటర్ అయిన తర్వాత డైరెక్టర్ అనేది అల్టిమేట్గా ఉంటుంది సార్. రైటర్ టర్న్ డైరెక్టర్స్ ఇప్పుడు అంతా కూడా రూల్ చేస్తున్నారు. బట్ మీరు డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ దిగి రైటర్ కింద కంటిన్యూ అవ్వడానికి అంటే డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ అయిన తర్వాత నాకు అవకాశాలు రావు కదా అని బిల్స్ రావటం మానవు కదా, అందుకని రైటర్గా కంటిన్యూ చేశాను. ఆ తర్వాత సెకండ్ పిక్చర్ చేసిన తర్వాత అవకాశాలు వస్తాయి అనుకున్నాను. మళ్ళీ నేనే అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితుంది. నాకు ఐ థాట్ ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి డైరెక్టోరియల్గా ట్రెండ్ మారుతుంటుంది. ప్లస్ క్యాచింగ్ అప్ విత్ ఏజ్ అవుతుందంటే డైరెక్టర్స్ ఎప్పుడు యంగ్గా ఫోకస్డ్గా ఫోకస్ ఉండాలి. ఫోకస్కి కావాల్సింది ఓర్పు ఉంటేనే ఫోకస్ ఉంటుంది. ఓర్పుకి కావాల్సిన స్ట్రెంగ్త్. శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే ఓర్పు ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. సో కొత్త డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్, మారుతున్న టెక్నిక్, మారుతున్న స్టోరీ టెల్లింగ్, విజువల్ లాంగ్వేజ్ మొత్తం మారిపోయినప్పుడు ఇంకా నేను ఏదో చేస్తాను అనుకోవడం ఇట్ ఇస్ ఫూలిష్నెస్. అండ్ రైటింగ్ ఈజ్ టైమ్లెస్. విజేంద్ర ప్రసాద్ గారికి 84 ఏళ్ళు. అవును, ఆయన అంత గొప్పగా రాస్తున్నారా? రాయట్లేదుగా. పరిచయ బ్రదర్స్ 75వ ఏట కూడా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో రచనకి వయసు లేదు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. కానీ యంగ్ డైరెక్టర్స్తో పనిచేద్దాం, యంగ్ టాలెంట్తో వెళ్దాం అనేది నాకు ఎప్పటి నుంచి ఇష్టం, అదే చేస్తాను. బట్ కాకపోతే ఇప్పుడు ట్రెండ్ మారిందన్న ఒక ఇది కానీ, బట్ డైరెక్షన్ చేయగల ఇది ఉంటుంది కదా సార్. డైరెక్షన్ చేయగలను కాదు, సెట్లో ఎగ్జిక్యూట్ చేసే విధానం మారింది. సో ఇట్స్ బెటర్ టు వర్క్ విత్ యంగ్ పీపుల్. ఐఎమ్ మోర్ హ్యాపీ ఇన్ దట్. డైరెక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే ఒకటే పని చేయగలను డైరెక్షన్ చేస్తే. అదే ప్రొడక్షన్ రైటింగ్ చేస్తే 4 పనులు చేయగలను. ఇంకా అది కూడా టైం కూడా కలిసి వస్తుంది. అయితే నేను ఇప్పటి వరకు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇదే వింటా ఉన్నా. ఫస్ట్ టైం విన్నాను డైరెక్టర్ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద షిప్ అని చెప్పి. నేనే ఎందుకు అదే మీరు చెప్పింది, అదే మీ దగ్గరే విన్నాను అంటున్నాను. అంటే మీరు మీ సినిమాల అనుభవాలా లేకపోతే
చూసిన అనుభవాలా అసలు పడిన అనుభవాలా? డైరెక్టర్ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ ద షిప్ అని మ్మ్. నేను దాన్ని ఫ్రేమ్ చేశాను. కానీ మ్మ్. రాఘవేంద్ర గారు ఏమన్నాడంటే, మ్మ్. డైరెక్షన్ చేయటం అంటే 14 గాడిదల కాళ్ళు పట్టుకోవటం అంత కష్టమైన పని అన్నాడు. మ్మ్. ఎందుకంటే ఎంతోమందిని కన్విన్స్ చేయాలి, మ్మ్. ఎంతో నేర్పు ఉండాలి. గాడిద కాళ్ళు అంటే పట్టుకున్న మనం కాళ్ళు పట్టుకున్నాడు గాడిదని కాదు. సామెత ఏమవుతుంది, గాడిద కాళ్ళు పట్టి ఏదైనా ఈ క్షణాన్ని తనొచ్చు. అవును. ఓర్పు నేర్పు ఉండాలి. మ్మ్. డైరెక్టర్ అనేవాడు ప్రతి రంగానికి సంబంధించిన వ్యక్తిని, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యక్తిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగాడు. ఒక కెమెరామెన్, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక లెన్స్ మ్యాన్, ఒక ఫోకస్ పుల్లరు, లేకపోతే రైటరు, మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, మ్మ్. మిక్సింగ్ చేసే ఇంజనీరు, కాస్ట్యూమ్స్, కలర్స్, ప్రొడ్యూసర్, యాక్టర్స్, మ్మ్. యాక్టర్ అసిస్టెంట్స్, యాక్టర్ మేనేజర్స్, మ్మ్. అందరిని హ్యాండిల్ చేయాలి డైరెక్టర్. మ్మ్. మరి అంతమందిని డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడు కాబట్టి అతనికి మనం ఏమిస్తామంటే ఒక టోపీ ఇచ్చి నల్లకాలు పెట్టుకుంటే ఫోటోలు తీయించి అతనికి మ్యాగజైన్స్లో వేస్తాం. మ్మ్. కొద్దిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాస్ట్ మాట్లాడిస్తాం. మ్మ్. మిగతా అంతా పాపం కష్టపడాలి డైరెక్టర్, అందరితో మంచిగా ఉండాలి, అందరితో గౌరవంగా ఉండాలి. మనకి సర్వెంట్ కాక సార్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎక్కడ అవుతాడు? మ్మ్. ఎవరో 3 సినిమాలు హిట్ అయితే అప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అవుతాడు. మ్మ్. ఆ ఫ్లాప్ అవగానే మళ్ళీ ఆ పోస్ట్ పోతుంది. మ్మ్. అప్పుడు అది ఏం చేస్తాడు? అది చేయలేడు, రుబాబుగా ఉండలేడు, కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకోలేదు. అదే ఎప్పుడు నార్మల్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉంటారు, ఇప్పుడు నార్మల్గా ఉంటాడు. మ్మ్. రాము గారు ఉంటాడు, పూరి జగన్నాథ్ గారు ఉంటాడు, విశ్వనాథ్ గారు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే తరహా, అందువల్ల ఎక్కువ కాలం ఉన్నారు. అయితే మీరు రైటర్గా మ్యాసివ్ సక్సెస్ఫుల్ చూశారు, అలాగే డిజాస్టర్స్ కూడా ఇచ్చారు. అన్నీ కామన్ కదా. అవును, అది కామన్. ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత నెక్స్ట్ సెట్కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఉండే వాల్యూకి, ఒక డిజాస్టర్ తర్వాత వెళ్ళిన దానికి మన మాట వినే తరహా ఏమైనా మారుతుంది? మాయం మారదు. రైటర్ ఈజ్ అబౌట్ లాజిక్ అండ్ ఎమోషన్. నువ్వు కరెక్ట్ లాజిక్ మాట్లాడుతుంటే, నువ్వు కరెక్ట్ ఎమోషన్ మాట్లాడుతుంటే ఇచ్చే రెస్పెక్ట్ ఏదో గాలిగా మాట్లాడుతుంటే రాదు. చాలామంది బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్స్ ఉంటారు, వాళ్ళకి వాల్యూ ఇవ్వరు. పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇవ్వని అసలు ఏమాత్రం పేరు కూడా పడని రైటర్స్ ఉంటారు కొంతమంది. చాలామంది రైటర్లు పేరు పడలేదు తెలుసు ఇప్పటిదాకా. 30-40 ఏళ్ళు పనిచేసి డిస్కషన్కి వస్తారు వాళ్ళు, పేరు కూడా ఉండదు సరిగ్గా వాళ్ళది. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ టైటిల్ ఉన్నవాడికి కూడా ఎవరు. అది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ గ్రావిటీ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే దాంట్లో బరువు ఉంటుంది. మరి అంత గ్రావిటీ ఉన్న వాళ్ళు ఎందుకు రాలేకపోతారు సార్? అంటే దానికి వేరే కారణం ఉంటుంది, అది వేరే ట్రేట్స్ అని. ఇప్పుడు కథ ఈజ్ అన్ ఐడియా, ఐడియా వచ్చేటికి పేరేస్తారు. ఐడియాని డిస్కస్ చేసి అనలైజ్ చేసి దాన్ని నిర్మించే వాళ్ళకి పేరేరు. బట్ అది ఓన్లీ పర్సనాలిటీ అండి. ఇప్పుడు ఇది ఈ పని చేసినోడికి ఇది, ఈ పని చేసి ఇక్కడ పర్సనాలిటీ. హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, హౌ యూ సెల్ యువర్ సెల్ఫ్, హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, ఆల్ దీస్ వర్క్ అరౌండ్. అది వేరే, అది బాగా తెలివితేటలు వేరు, అవి వేరు. దానికి దీనికి లింక్ చేయకూడదు. కొంతమంది అద్భుతమైన సేల్స్ మ్యాన్ ఉంటారు, వాళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు, చాలా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. అసలు చాలా శక్తివంతమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళకి అమ్ముకోవడం తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి అక్కడ ఉన్న చోట గౌరవం వస్తుంది. కానీ చాలామంది అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేది సినిమా ఆ తెరపై పేరు చూసుకోవడానికే కదా. అంటే అది మొదటి 2 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత పెళ్ళై పిల్లలు పుట్టాక పేరు ఎవరికి కావాలి, ముందు పెళ్ళం ఇచ్చిన లిస్ట్ చూసుకోవడం మెయిన్ అనిపిస్తుంది. ఓకే, సో కొన్నాళ్ళు పాటు పెళ్ళికి దూరంగా ఉంటే ఏమన్నా పేరు చూసుకొని సక్సెస్ వచ్చేదాకా పెళ్లి చేసుకోకపోవడం బెటరు, సక్సెస్ వచ్చాక పెళ్ళి అవసరం లేదని తెలుసుకోవడం బెటర్. పెళ్ళి అయ్యాక ఎందుకు చేసుకున్నావా అని తెలుసుకోవడం బెటరు. పెళ్ళి అయిన తర్వాత ఇది నిజం కాబట్టి దాన్ని కాపాడుకోవడం ఇంకా బెటర్. ప్యూర్ డైరెక్టర్స్తో పనిచేశారు, రైటర్ టర్న్ డైరెక్టర్స్తో పనిచేశారు, రెండింటికి తేడా ఉంటుంది సార్? రైటర్ టర్న్ డైరెక్టర్ పక్కన పెడితే డైరెక్టర్కి విజువల్ లాంగ్వేజ్ తెలియాలి. ఆ డైరెక్టర్ వృత్తి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆటోమేటిక్గా మనం రెస్పెక్ట్ ఇచ్చేస్తాం. కొంతమంది సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సక్సెస్ రకరకాల కారణాలతో సక్సెస్ వస్తుంది, వాళ్ళకి రైటర్ డామినేట్ చేస్తుంటాడు. అలా కాదమ్మా ఇలా చేద్దాం అంటే సక్సెస్ వేరు, టాలెంట్ వేరు కదా. సో స్టేజింగ్ తెలిసిన వాళ్ళు, ఆ స్టేజింగ్ కమాండ్ చేయగలిగిన వాళ్ళు, తన మాట అందరూ వినేటట్టు చేసుకుని అందరికీ ఒప్పించి అందరినీ కన్విన్స్ చేసి ఆ స్టేజ్ క్రియేట్ చేసేవాడు నిజమైన డైరెక్టర్. వాడికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంటుంది, వాడు ఆటోమేటిక్గా మనం సరెండర్ అయిపోతాం, తెలిసిపోతుంది 10 నిమిషాలు మాట. దట్స్ ఎ వెరీ విజిబుల్ క్వాలిటీ. ఓకే,
అందువల్ల రైటర్ అండ్ డైరెక్టర్ అయినా ఓన్లీ డైరెక్టర్ అయినా ఆట వస్తే ఆడతాం. అయితే ఇప్పుడు మీరు చాలామంది డైరెక్టర్స్తో పనిచేసి ఉంటారు. అంటే పేర్లు చెప్పకపోయినా కానీ అంటే ఎవరితో పనిచేసినప్పుడు ప్రెషర్గా ఫీల్ అయ్యారు, ఎవరితో పనిచేసినప్పుడు ప్లెజర్గా ఫీల్ అయ్యారు? పూరి జగన్నాథ్తో పనిచేయటం ప్రెషర్, ప్లెజర్, ఆనందం, ప్లెజర్. ఎనర్జీ. ఎందుకని అంటారు? ఆయనకి అన్నీ తెలుసు కదా. మరి ఇంక రైటర్ ఎందుకు ఆయనకి, నాకు తెలియక అడుగుతాను. డిస్కషన్ కండి, అంటే ఉమ్, బౌన్సింగ్ బోర్డ్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, చాలా విభాగాలు ఉంటాయి, ఉమ్, ఒపీనియన్స్ ఉంటాయి. ఆయన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది. ఉమ్, ఇలా కాదు సార్, ఇలా కాదు. ఉమ్, ఇప్పుడు ఒక నది ఉంటుంది, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి కదా, మళ్ళీ దానికి కాలువలు ఎందుకు తవ్వుతున్నాం అంటే, ఆల్రెడీ నది కదా, దానికి మళ్ళీ కాలువలు ఎందుకు తవ్వుతున్నాం అదే అంటే దాన్ని దాన్ని డైరెక్ట్ ఓపె- చేయడానికి. ఉమ్, ఉమ్, ఈ కాలువ ఇటు తవ్వితే ఆ పంట పండుతుంది సార్, ఉమ్, ఆ క్యారెక్టర్ కదా అవుతుంది, ఇలా వెళ్దాం సార్. ఉమ్, అది ఉత్తుంగ తరంగంలో వచ్చే నది టాలెంట్ అనేది, ఉమ్. దాన్ని డైవర్ట్ చేయడానికి మిగతా వాళ్ళు ఉంటారు. బట్ అంటే విజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నారు, పూరి జగన్నాథ్ ఆగి ఆలోచించి కథ రాస్తే గనక అతను తీసినంత బ్లాక్ బస్టర్స్ ఎవరు తీయలేరని చెప్పి. బట్ అది క్వాలిటీ సార్, ఒక్కొక్క వ్యక్తి క్వాలిటీ అది. ఆయన ఆగి ఆలోచించడు, అదంతే అతను. ఈసారి కొంచెం ఆగి ఆలోచించి రాసినట్టు అనిపిస్తుంది కదా టెంపు ఇప్పుడు వస్తున్న సినిమా ఆయన ఏమీ అలాగే ఆలోచించి రాసి ఉండడు, అది ఇలా ఆయన స్టైల్లో రాసి ఉంటాడు, అది హిట్ కూడా అవుతుంది. అది పోకిరి అలాగే రాశాడు, అది లైగర్ అలాగే రాసి ఉంటాడు. దాంట్లో ఏముంటుందండి, జలపాతం ఉంటుంది, దాని కంట్రోల్ ఏముంది, ఆయన జలపాతం అంటాడు. సో ప్రెషర్గా ఫీల్ అయిన డైరెక్టర్ అంటే పేరు చెప్తే పెంట అవుతుంది, ఎందుకు పేరు చెప్పొద్దు అంటున్నాను, అందుకని చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. కాదు సార్, మాకు బేసిక్ ఏంటంటే నేను ఆ రైటర్లో ఆ రైటర్షిప్ అనేది చేశాను కాబట్టి కాస్త కూస్త ఐడియా ఉంది కాబట్టి నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో 2 సినిమాలు చేశాను. ఆ సినిమా డైరెక్టర్లతో కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని చెప్పి వాళ్ళని బ్యాడ్ చేయడానికి వీళ్ళకి ఏమీ రాదు, సొంటలని తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సొంటలు ఎక్కువ ఉంటారు. ఓకే, వాళ్ళని చూసి ఎవడైనా చేయొచ్చు, ఈ కాస్తకి మనం చేయొచ్చు కదా అనిపించింది, అది వాళ్ళ వల్లే. ఇప్పుడంటే రకరకాలుగా జరుగుతున్నాయి, ఏదేదో అవుతుంది, మనం వాటి గురించి మనకి పక్కన పెట్టేస్తే సినిమా వరకు మాత్రం పోసాని గారు ఆయన రైటర్షిప్ కానీ అది కానీ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక విప్లవం సార్ ఆయన. ఆయన ఒక సంచలనం. పోసాని కృష్ణమురళి గారు అనేవాడు సంచలనం, ఒక ప్రభ. అది నేను చూసాను, నేను అది ఒక ఎనర్జీ, అది ఒక పిడుగులా పడ్డాడు. బ్రిలియంట్ రైటర్, బాగా చదువుకున్నవాడు, బాగా తెలిసినవాడు, సంస్కారవంతుడు. ఆయనతో పనిచేయటం నాకు చాలా ఉపయోగపడింది. పీరియడ్ సార్, ఎవరికైనా ఒక ఇది జీవితంలో సర్కస్ షో. ఒకడు వస్తాడు, కొన్నాళ్ళు అలరిస్తాడు, సింహం ముసలిది అవుతుంది, ఇంకో సింహాన్ని తీసుకొస్తారు, ఆ సింహం ఆ రింగులో దూకుతుంది, పెల్టీలు కొడుతుంది, మళ్ళీ అది ముసలిది అవుతుంది, అంతే. సముద్రాలు సీనియర్, సముద్రాలు జూనియర్, పెంగళి, ఆరుద్ర, ఆత్రేయ, తర్వాత పరచూరి బ్రదర్స్, సత్యానంద్ గారు, మళ్ళా పోసాని కృష్ణమురళి గారు, త్రివిక్రమ్ గారు, ఇలా వస్తూ ఉంటారు. ఆ ఫేజ్లో ఉన్నాను నేను, అంతే. ఆయన పరచూరి బ్రదర్స్ దగ్గర పనిచేశారు, ఆయన వాళ్ళ పీక్ ఫేజ్లో ఉన్నారు. దట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర రైటర్షిప్ కింద పనిచేయడం అంటే ఆ కథలు డిస్కస్ చేయడం అంతవరకే ఉంటుందా, లేదంటే కనుక కథలు రాస్తాము, స్క్రీన్ ప్లేలు రాస్తాము, డైలాగ్ చాలా నేర్చుకోవచ్చు. అంటే పోసాని కృష్ణమురళి గారి వల్ల నాకు విజేంద్ర ప్రసాద్ గారు పరిచయం అయ్యారు, పరచూరి బ్రదర్స్ పరిచయం అయ్యారు, ఆంజనేయ పుష్పానంద్ గారు పరిచయం అయ్యారు, సత్యానంద్ గారు పరిచయం అయ్యారు. చాలా సిట్టింగ్స్కి ఆయనతో పాటు వెళ్ళడం వల్ల మెళకువలు తెలిసినాయి, ఎలా కథ రాయాలి, ఎలా మాట్లాడాలి, మనకు అనిపించిన ఐడియాని ఎలా ప్రజెంట్ చేయాలి, డైలాగ్ ఎలా రాయాలి. నాకు త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు, నాకు ఒకసారి పోసాని కృష్ణమురళి గారు, త్రివిక్రమ్ గారు ఉండేవాడు, సీన్ ఎలా రాయాలంటే ఆయన ఒక పద్ధతి చెప్పాడు. సార్ వీళ్ళందరూ ఆ గురు శిష్య పరంపర అనేది రైటర్స్లో ఉండాలి, ఉన్నప్పుడే రైటింగ్ అనేది బతుకుతుంది. అది సార్, అంటే ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే కెమెరా పట్టుకొని వచ్చేస్తున్నారు, లేదంటే ఒక ఇది అంటే ఈజీ అయిపోయింది, ప్రతిదీ సినిమా అనేస్తున్నారు, లేకపోతే ఒక సిరీస్ అనేస్తున్నారు ఈజీగా. అంటే మీరన్న గురు శిష్య పరంపర అనేది ఉండట్లేదు. మీకు సరదాగా ఒక మాట చెప్పనా, ఒక 3 రోజుల క్రితం నేను బాంబే నుంచి ఫ్లైట్లో వస్తున్నా, 7:35 ఫ్లైట్, ఎయిర్ ఇండియా. బస్సులో తీసుకెళ్ళాలి కదా ఫ్లైట్లో. ఎవరో వ్యక్తి నా వంక సీరియస్గా చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, చూపు తెలిసిపోతుంది కదా. చూస్తే విజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళాను, కాళ్ళకి దండం పెట్టా. చాలా సంవత్సరాలు అయిపోయింది, రండి రవి గారు అన్నాడు. చాలా సంస్కారంతో అందరినీ ఏమండి అని పిలుస్తారు, మహానుభావుడు. ఆయన వేరే సీట్, నా వేరే సీట్ అయితే ఆయన పక్కన స్వర్ణ సుబ్బారావు గారు అంటే ముందు కూర్చోబెట్టి, ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టుకుని ఏంటి సార్ ఏం చేస్తున్నారు, ఏంటండి రవి గారు ఏం చేస్తున్నారు అంటే, మీరేం చేస్తున్నారు అది ఇది అన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తుంటే సినిమా చేస్తానండి ఒకటి.
ఏమండి మీకు అభ్యంతరం లేదు నాకు కథ చెప్పండి, ఉమ్, నాకేమైనా అనిపిస్తే మీకు చెప్తాను. ఉమ్, నేను కథ చెప్పానండి, ఉమ్, రేపు వచ్చి చెప్తాను సార్ ఆఫీస్ కన్నా. పర్లేదండి ఇలా చెప్పండి అన్నాడు. ఉమ్, టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి బెల్ట్లు తీసుకోమనే దాకా ఉంటుంది కాస్త టైము. ఆ టైంలో ఆయనకు ఒక చెప్పాను, మీరు ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తానండి ఉమ్, అని చెప్పి ఒక 2 సలహాలు ఇచ్చాడు. ఉమ్, అమూల్యమైన సలహాలు, ఉమ్, అమూల్యమైన సలహాలు. అంటే ఇలా ఓపెన్ చేయండి, ఎక్కడ ఇలా చేయండి. ఆ సీటుకి మధ్యన గ్యాప్లో ఆయన కాళ్ళ మీద పట్టడం కుదరలేదు కాబట్టి పడలేదు, కానీ ఉమ్, అవి అమూల్యమైన సలహాలు. కనువిప్పు అదా అనిపించింది. రైట్. ఫ్లైట్ దిగి ఆయన వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయా. ఉమ్, మళ్ళీ ఆయన కలవాలి నేను. ఆయన మళ్ళీ దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఆయన దేవుళ్ళగా వచ్చి వెళ్ళిపోయాడు. ఉమ్, అది ఎందుకు కుదిరింది? అది ఆయన శక్తివంతమైన రైటరు, ఆయన బలమైన పునాది ఉన్న రైటరు, చాలా చదువుకున్నవాడు. ఉమ్, అదే నేను ఏ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి ఉంటే ఆయన పరిచయం కాదు, నాకు ఆయన పరిచయం ఉండేది కాదు. అవును. నాకు విజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అనుకునేవాడిని. ఉమ్, ఇతను ఎవరో ఎక్కడ ఆయన అనుకున్నాడు. ఈ గురు శిష్య పరంపర ఉండటం వల్ల ఆయన గురువుగా చెప్పి నేను శిష్యుడిగా తీసుకున్నాను. ఇలాగే పరుచూరు వెంకటేశ్వర గారు ఒకసారి, అలా ఈ సత్యానంద్ గారు ఒకసారి చెప్పాడు, ఫోన్ చేసి చెప్పాడు ఒకసారి. ఉమ్, సో అది రైటర్స్కి ఆ గురు శిష్య పరంపర ఉండాలి. ఉమ్, ఒక దగ్గర శుశ్రూష చేయాలి, ఒకరికి ఏదో పని చేయాలి, చాలా ఉపయోగపడుతుంది. ఉమ్, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ చేయకపోయినా కెమెరా డిపార్ట్మెంట్ ఎక్కడ పని చేయపర్లేదు, కానీ ఉమ్, బికమ్ ఏ రైటర్ యూ హ్యావ్ టు వర్క్ అండ్ ఏ రైటర్, ఉమ్. దట్స్ ఇంపార్టెంట్. విజేంద్ర ప్రసాద్ గారు అంటే అసలు ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఆయన అంత పెద్ద రైటర్ అయి ఉండి ఆయన ఫోన్లోనేమో పూరి గారిది ఉంటుంది. లాస్ట్ టైం సినిమా ఫెయిల్ అయినప్పుడు ఆయనే ఆఫర్ ఇచ్చాడు, మీరు స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత అభ్యంతరం లేకపోతే నాకు వచ్చి అదే చెప్పండి సంస్కారం సార్, ఆయన అని చెప్పి. సంస్కారవంతుడు. ఉమ్, విజేంద్ర ప్రసాద్ గారు సంస్కారవంతుడు. ఉమ్, ఆయన పెంపకం, ఉమ్, ఆయన జీవితం ఆయన పెంచింది. ఉమ్. ఆయన జీవితమే. సంస్కారం ఉంటుంది. Yes. అయితే ఇప్పుడు మీ గురుగారి దగ్గరే నుంచే ఒక ఇద్దరు అద్భుతమైన రైటర్స్ ఇప్పుడు వెళ్తున్నారు. ఎవరండి? కొరటాల గారు కానీ, బోయపాటి గారు కానీ. మీరు ఉన్నప్పుడు ఉన్నారా వాళ్ళు? కొరటాల వల్లే ఇద్దరం కలిసే వచ్చి, కొరటాల నేను క్లాస్మేట్స్ కదా, ఉమ్, ఇద్దరం ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. తనే తీసుకొచ్చాను. బోయపాటి సీని గారు పోసాన మురళి గారి అసిస్టెంట్ కాదు, ఉమ్. ఆయన ముత్యాల సుబ్బయ్య గారి అసిస్టెంట్. కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా మీరు పనిచేశారు కదా, డైలాగ్స్ కూడా రాశారు. అన్నీ కథా స్క్రీన్ ప్లే డైలాగ్ అన్నింటిలోనూ నేను ఉంటారు కదా. సో ఆ సినిమా ఒకటి మాత్రం చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని డైలాగులు ఉంటాయి కదా. నీ మాట మీద నీకు నమ్మకం ఉంటే, ఉమ్, నువ్వు ఎదుటివాడికి అదే నమ్మకాన్ని కలిగించగలిగితే ఉమ్, నువ్వు సక్సెస్ అయినట్టు. ఉమ్, అదే కమ్యూనికేషన్ అంటే. ఉమ్, కమ్యూనికేషన్ ఏంటి? నువ్వు అనుకున్న అభిప్రాయాన్ని అవతలవాడికి చెప్పి అదే అభిప్రాయానికి అతను కూడా వచ్చేటి చేయటమే కమ్యూనికేషన్, ఉమ్, కన్విన్సింగ్. ఉమ్. అది చేయగలిగితేనే సక్సెస్. అది మీకేమైనా గుర్తుందా అసలు అది ఎలా జరిగింది? ఎప్పుడు అసలు మేము మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రాసేదాకా పూరి జగన్నాథ్ గారు సినిమా స్టార్ట్ చేయండి. ఉమ్, మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయి, ఉమ్, ఫుల్ స్క్రిప్ట్ అయిన తర్వాత స్కెడ్యూలింగ్ అయిన తర్వాత ఉమ్, హీరోకి వెళ్ళి మొత్తం రీడింగ్ ఇస్తారు. ఉమ్, రీడింగ్ ఇచ్చి ఆయన ఓకే అనుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్. ఉమ్. అన్నీ తెలుసు. అది ఎలా ఒప్పించారు అసలు? నాకు ఇప్పటికీ అది ఎప్పుడైనా కనపడితే ఆయన్ని అడుగుతా, పూరి గారిని అసలు. కళ్యాణ్ గారిని అడగండి, ఆ, కళ్యాణ్ గారిని అడగండి ఒకసారి. కళ్యాణ్ గారు అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి, ఉమ్, కళ్యాణ్ గారి దగ్గర ఉన్న వెటకారం, ఆ, ఫెంటాస్టిక్ పర్సన్. చాలా సరదాగా ఉంటాడు. ఆ, చాలామంది సీరియస్ చాలా సరదాగా ఉంటాడు. ఆయన చిరంజీవి గారు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. అయితే రానా నాయుడు కూడా చాలా సక్సెస్ఫుల్, నెట్ఫ్లిక్స్తో కొలాబరేషన్ కదా, చాలా పెద్ద సక్సెస్. పెద్ద సక్సెస్. అయితే అలాంటి పెద్ద సక్సెస్ వచ్చిన దానికి ఏంటంటే సిరీస్లు తీస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేశారు. రెండోది నేను రాయలేదు, రెండోది రాయలేదు. నేను రాయదు ఆడదని చెప్పాను. నాకు అనిపించింది, ఉమ్, నాకు ఫస్ట్ ఇట్స్ రైటింగ్ ప్రాసెస్ అండి. ఉమ్, రానా నాయుడు 1 రాశాను, ఉమ్, రానా నాయుడు 2 నాకు ఎందుకో కనెక్ట్ అవ్వలేకపోయాను. ఉమ్, ఇది ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఎమికబుల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పి నేను పక్కన తప్పకుండా నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం నేను. ఉమ్. అంటే మీకు కనెక్ట్ అయితేనే చేస్తారా వర్క్ కూడా? ఎవరైనా అంతే, డబ్బుల కోసం చేసేది ఏమన్నా? అసలు డబ్బుల కోసం ఎప్పుడు చేయడు. కనెక్ట్ అవ్వకపోతే అవతలోడికి తెలిసిపోతుంది. క్రియేటివ్ ప్రాసెస్ కదా. మీరు ఒకటి చేస్తూ ఉంటారు తయారీ, నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతా. నేను మీ క్రియేటివ్ ప్రాసెస్కి పనికిరాను కూడా మీరు తీసేస్తారు. మీరు చేస్తున్న దానికి నాకు నచ్చకపోయినా నేను చేస్తానంటే మీకు తెలిసిపోతుంది, వీడు ఊరికి డబ్బుల కోసం చేస్తున్నాడు తప్ప పని చేయట్లేదురా. ఎందుకు జరుగుతుంది? అది ముందే చెప్పడం బెటర్. కానీ ఉంటారు కదా డబ్బుల కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇండస్ట్రీలో ఉంటారు. డబ్బుల కోసం చేయాలంటే ఇసుక బస్తాలు మోయాలి తప్ప రైటింగ్ కుదరదండి. తెలిసిపోతుంది, 2 రోజుల్లో తెలిసిపోతుంది వీడి వల్ల మనకు తెగులుతుందా లేదా. బట్ మాటలు చెప్తే తిరిగే వాళ్ళు ఉంటారు కదా సార్ ఇండస్ట్రీలో. ఒకరు వారం ఉంటారు, నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా వస్తాయి. వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటారు.
లాంగ్ స్టాండింగ్ అనేది మాత్రం ఆ, అది పర్ఫెక్ట్గా మన క్రీమ్ అది ఏదైతే ఇప్పుడు ఉంటుందో మెటల్. పృథ్వీ మిసైల్ గాలికి ఎగురుతుంది, శివకాశి రాకెట్ గాలికి ఎగురుతుంది. ఏది ఎంతసేపు ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అదే 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 అయితే ఇప్పుడు ఆ సిరీస్ చూసుకుంటే కనుక మీరు సెకండ్ పార్ట్ కనెక్ట్ అవ్వలేకపోయిన అన్నారు. బట్ ఫస్ట్ పార్ట్కి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో వాడిన ఒకటి రెండు డైలాగ్స్ అంటే వెంకటేష్ గారిని అప్పటి వరకు ఒక ఇలాంటి వాటిలో చూసి కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అయినా సరే అవన్నీ నేషనల్ షో, ఇట్స్ ఏ హిందీ షో, ఇట్స్ నాట్ ఎ తెలుగు షో. ఎస్. రానా నాయుడు ఇస్ ఎ హిందీ షో. హిందీ షో అంటే 30 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ వాళ్ళు చూసే షో. మనం దాన్ని జూమింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నచ్చలేదు, తెలంగాణలో కొంతమంది నచ్చట్లేదు అనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఒక 140 కోట్ల మంది తీసిన దాంట్లో ఒక 30 లక్షల మంది నచ్చలేదంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఎన్ ఏ కన్సిడరబుల్ నెంబర్. వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాం ఆ మాత్రం. వెంకటేష్ గారికి తెలీదా, సురేష్ బాబుకి తెలీదా ఏంది ఎట్లా అవుతుందని? తెలిసిందే, ఎక్స్పెక్ట్ చేసిందే. ఆ షాక్ కోసమే అలా చేసాం. షాక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేసాం ఉంటుంది. అది నాట్ ఏ థింగ్. పైగా ఆయన లాంగ్వేజ్ మాత్రం బాగా కంట్రోల్ చేసాం తెలుగులో. డబ్బింగ్ చేసినప్పుడు మార్చినప్పుడు హ్యాపీ కొన్ని జరుగుతాయి. బౌండ్ టు హ్యాపీ. అయితే మీ దగ్గరికి వద్దాము, సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. మీరేమో ఆల్రెడీ సర్వం శక్తిమయం చేశారు, ఇప్పుడు మేము కాపులం అంటున్నారు. అవును, ఏంటి సార్ ఏంటి సినిమాలే చేయొచ్చు కదా మీరు? చేస్తా, సినిమాలో ఏది వస్తే చేస్తానండి. అంటే నేను రోజు పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని పనికి వెళ్ళడం ఇష్టం నాకు. ఏ పని వస్తే పని చేస్తా. ఇవాళ ZEE5 వాళ్ళు మేము కాపులం సినిమా చేయమన్నారు, వెబ్ సిరీస్ చేయమన్నారు, చేసాం. అదృష్టవశాత్తు దేవుడి దేవాలి సక్సెస్ అయింది. మేము ఇంత ఇంపాక్ట్ఫుల్ వెబ్ సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా ప్రదీప్ బాగా చేశాడు, మా కౌముది ప్రొడ్యూసర్, మాకు వాళ్ళందరూ కష్టపడి చేశారు. నేను ఎంతవరకు చేయగలను? స్క్రిప్ట్ కరెక్షన్, స్క్రిప్ట్ అని ఉంటే చేస్తాం, ZEE5 వాళ్ళతో మాట్లాడతాం. బట్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు నేను చేసేది 50% అయితే నా టీం చేసేది 50%. దెన్ ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్, ద ఎంటైర్ క్రెడిట్ ద టీమ్. ఇప్పుడు ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ మై టీమ్. ప్రొడ్యూస్ చేశానంటే నేనేదో కొమ్ములు వేసుకు దిగానని కాదు. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు సక్సెస్, సురేష్ బాబు సక్సెస్, దే ఆర్ విజనరీస్, దే ఆర్ డైరెక్టర్, దే షో ఎ డైరెక్షన్, బట్ దే హ్యావ్ ఎన్ ఆర్మీ. గీతా ఆర్ట్స్ ఆర్మీ ఈజ్ నోన్, ద బెస్ట్ ఆర్మీ. సురేష్ బాబు ఆర్మీ, దిల్ రాజు గారు ఆర్మీ, మైత్రి. అలాగే ఒక ఆర్మీ బిల్డ్ చేసుకోవటమే ఒక ప్రొడ్యూసర్ చేయాల్సిన మొదటి కసరత్తు. ఒక మంచి ప్రొడక్షన్ కంట్రోలర్ని, మంచి ఈపీని, మంచి అకౌంటెంట్ని, క్యాషియర్ని, కమ్యూనికేట్ చేసి బేరవాడికి మంచి నెగోషియేటర్ని, వీళ్ళందరినీ పెట్టుకోగలిగారు. మేము కాపులం అనేది జనాలకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ టైటిల్ బయటకు పెట్టకుండా కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూని ఒక ఆయన తీసుకొచ్చి సీనియర్ గెటప్ సీనియర్ కూర్చోబెట్టి అది ఎందుకండి? పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసం ఇంకేం చేస్తామండి? మేము కాపులో కాపులు కమ్మళ్ళు ఏంటయ్యా? పబ్లిసిటీ కోసమే కదా. వెంకీ సినిమాలో కాల్ ద కాప్స్ అంటే వీళ్ళని పిలవడానికి కాపులు కమ్మళ్ళు ఏంట్రా అని ఉంటుంది కదా, కాపులు చౌదరులు ఎందుకురా అని. ఆ డైలాగ్తో పాటు అతిథి అని మహేష్ బాబు గారి సినిమా ఉంది కదా, రమేష్ బాబు గారి ప్రొడక్షన్. అది సురేందర్ రెడ్డి గారు, నేను, వక్కంత వంశీ గారు, కొరటాల శివ గారు, అందరం రైటర్స్. అతిథి కథ చెప్పడానికి కృష్ణ గారి దగ్గరికి వెళ్తే కృష్ణ గారుకి సురేందర్ రెడ్డి కాప్స్ వస్తారండి వెళ్తారండి, కాప్స్ వస్తారండి వెళ్తారండి. కృష్ణ గారు అన్నారు, కాపులు కమ్మరు ఎందుకమ్మా, మంది చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టం అన్నది. సార్ కాపులు అంటే పోలీసులు సార్ సురేందర్ రెడ్డి గారు. ఏదో పోలీసులనే పెట్టచ్చు కదా అన్నాడు. అది బాగా కొట్టింది. కథ కథ వినగానే నేను భలే వర్కౌట్ అవుతుంది కాప్స్ అనేది. దాన్ని మా ZEE5 మార్కెటింగ్, మా సుధీర్, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని ఇంటర్వ్యూ సెటప్ చేసి ఒకటి దాన్ని పేల్చారు, వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇట్స్ డిస్కషన్ పాయింట్ వచ్చింది వాళ్ళ మార్కెట్లో అంటే మార్కెటింగ్ వర్కౌట్ అయినట్టుగా. ఇట్స్ కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ. నాకు కాపులు అంటే చాలా గౌరవం ఉంది, మర్యాద ఉంది. అంటే ఇప్పుడు పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు హర్ట్ అయినట్టు మిగతా కులాల మీద కూడా అంతే గౌరవ మర్యాదలు ఉంటాయి. బట్ ఇది వర్కౌట్ అయింది. ఇండస్ట్రీలో ఎంతవరకు ఈ క్యాస్ట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది? 0 జీరో. క్యాస్ట్ అనేది చాలా ఉపరితలం మీద ఉండే ఒక వ్యవహారం, ఒక మిరాజ్. ఒక మిరాజ్ అంటే ఒక ఎండమావి. మన కులపాడు మన పైకి తీసుకొస్తాడు, మన కులపాడిని పట్టుకుంటే మనం పైకి వెళ్ళొచ్చు, లేకపోతే అరే ఆడు మన కులం వాడికి అవకాశం ఇద్దాం, ఇవి అంతేగా. మన క్యాస్ట్తో మనం పైకి తీసుకొస్తాడు ఒకరిని పట్టు, అన్నా మన ఇద్దరం ఒకటే అన్నా
అన్న మా ఇంటి పేరు ఒకటే అన్న, మనకి బీరకాయ పీచు ఉందన్న, మనం కూడా అటే పాడమే అన్న ఇటే పాడమే అన్న ఒక పద్ధతి. ఎందుకు మీ ప్రాపగా నేను పొందడానికి. లేదా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వీడు మనడేరా, వీడిని బయట తీసుకొద్దాం, మనడికి అవకాశం ఇద్దాం, వర్కౌట్ అవ్వాలా, మళ్ళీ ఆయన చూస్తాడా. కోటాను కోట్ల రూపాయల డబ్బుతో జరిగే వ్యవహారం సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ డబ్బుతో తప్ప, సమర్థతతో తప్ప దేనికి పనికిరాదు క్యాస్ట్. పైన ఉంటుంది అంతే. ఉంటే సాయంత్రం కూడా పార్టీ చేసుకోవడానికో, అందరూ కార్తీక మాసం వనభోజనాలకు వెళ్ళడానికో, ఇంట్లో ఫంక్షన్ అయితే బొట్లు పెట్టి పిలవడానికి, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి క్యాస్ట్ ఉపయోగపడుతుంది తప్ప వ్యాపార పరంగా, వ్యవహార పరంగా సమర్థత ఒకటే ఉపయోగపడుతుంది. ఇక్కడే కదండి, ప్రపంచంలో ఎక్కడైనా క్యాస్ట్. కానీ సినిమా ఇండస్ట్రీ వేరుగా చూస్తారు కదా సార్. అనుకుంటామండి. చెప్పే కదా, మందు తాగడానికి, సాయంత్రం కూడా పేరంటానికి, లేడీస్ అందరూ కలిసి గుంపుగా కూర్చోడానికి, అపార్ట్మెంట్ల కింద కూర్చోడానికి తప్ప సినిమా తీయడానికి సమర్థత ఒకటే ముఖ్యం. దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన క్యాస్ట్ ఏంటి? వెంకటరమణ రెడ్డి. ఆయన కంపెనీలో ఎంతమంది రెడ్డి డైరెక్టర్ లేరండి? అవలేదు. వినయ్ గారు రెడ్డి, సుకుమార్ రెడ్డి, వంశీపైడిపల్లి రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల రెడ్డి, బోయపాటి సీనియర్ రెడ్డి, అవలేదు కదా. మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు, వాళ్ళదేం క్యాస్ట్ అందరికీ తెలుసు. వాళ్ళదంటే ఎంతమంది వాళ్ళ క్యాస్ట్ డైరెక్టర్లు అయ్యారు? గీతా ఆర్ట్స్ ఉంది, సురేష్ బాబు గారు ఉన్నారు. ఎవరు అవన్నీ మనం అనుకుంటాం అంతే. యువి వంశీ గారు ఉన్నారు, సితారా వంశీ గారు ఉన్నారు. ఇక్కడ ఎవరో వీళ్ళే కదా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, వాళ్ళే అవకాశం అవ్వాల్సింది. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, సుకుమార్ గ్యాంగ్లోనో, కొరటాల శివ గారి గ్యాంగ్లోనో, వినయ్ గారి గ్యాంగ్లోనో, త్రివిక్రమ్ గారి గ్యాంగ్లోనో, లేకపోతే ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లు రాజమౌళి గారి టీంలోనో ఎంతమంది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఎవరు సమర్థత అని పెట్టుకుంటాం. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే, కోట్లాది రూపాయలు డబ్బులు పెట్టి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాము, బట్ కొంతమంది హీరోయిన్లు వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎందుకు సార్ అంత ప్రోపగండా అవుతూ ఉంటారు? అసలు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా డెలికేట్ ఇష్యూ. అది కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే వెంటనే కంప్లైంట్ చేయడం బెటర్. ఎవరన్నా ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడిని కానీ సెక్షువల్ ఫేవర్స్ అడిగినట్టు తెలిస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి పబ్లిక్లో కంప్లైంట్ చేయాలి, ఇమ్మీడియట్. బట్ అలా జరగదు కదా ఇప్పుడు. అసలు జరగాలి, ఎందుకంటే జరగలేదనుకోండి, ఇప్పుడు అదే జరగలేదనుకుంటున్నాం. జరగలేదు, ఇప్పుడు కంప్లైంట్ చేయడం అనేది జరగకపోతే జరగట్లేదు అనుకుంటాం. అండ్ టు బి వెరీ వెరీ బ్రూటల్లీ ఆనెస్ట్, నేను ఒక మగవాడిని, ఆడది పడే కష్టాన్ని 100% అయితే నేను తెలుసుకునే శక్తి నాకు లేదు, మీకు లేదు, ఇక్కడ కూర్చున్న ఏ మగవాడికి ఆడది ఫేస్ చేసే డిస్క్రిమినేషన్ తెలుసుకునే శక్తి మగవాడికి ఉండదు. ఊహించగలటమే. తల్లిని కూడా తిడుతుంటాను, నీకేం తెలియదు నోర్మే అని. ఆ తల్లి పడే కష్టం ఒకరిని పెంచడానికి, కనడానికి ఎంత కష్టం వాడికి తెలుసు, ఊహించగలడా? చెల్లిని ఇసుకోవే అంటారు, అక్క మనకి తెలియదు అక్క, మన ఊరికే అనేస్తాం. ఆడవాళ్ళని మనం కమింగ్ బ్యాక్ టు కాస్టింగ్ కౌచ్, ఏదైనా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం జరిగితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు వేదికలు ఉన్నాయండి. పేరు కూడా తెలియకుండా నేను ఒక ఆడపిల్లని కనుక మిస్బిహేవ్ చేస్తే, అమ్మాయిని ఇబ్బంది పెట్టేట్టుగా బిహేవ్ చేస్తే, ఆ అమ్మాయి పేరు తెలియకుండా కంప్లైంట్ చేసే సిస్టమ్ ఉంది ఇండస్ట్రీలో. అది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకునేట్టుగా మిగతా ఆడవాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు సుప్రియ గారు కానీ వాళ్ళందరికీ ఒక ఏదో ఇది ఉంది, వాళ్ళకి ఛాంబర్ పెట్టింది ఉన్న పేరు చేయటం మంచిది. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా చండాలమైన విషయం. ఎందుకంటే తెలుసా, డైరెక్టర్ చేయడు. ఎందుకంటే డైరెక్టర్కి సినిమాలో హీరోయిన్ కావాలంటే ఈ హీరోయిన్ వల్ల యాక్టింగ్ వచ్చా, లేకపోతే హీరోయిన్ సరిగ్గా చేస్తుందా, ఈ అమ్మాయి కోసం జనాలు టికెట్లు దిగుతాయా, అవి చూసుకుంటాడు అతను. ఆ డైరెక్టర్ రిప్రజెంటేటివ్స్ మేము, ఆ డైరెక్టర్ గారు మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరు ఇలా చేస్తే ఆ డైరెక్టర్ గారి దగ్గర పంపిస్తా, మీరు నాతో ఇలా ఉంటే ఆ డైరెక్టర్ దగ్గర పంపిస్తా, లేదా ఆ ప్రొడ్యూసర్ దగ్గర పంపిస్తా. ఈ టాప్ పీపుల్ ఉంటారు కదా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కెమెరామెన్, దే నీడ్ ద సక్సెస్, లేదా టాలెంట్ కావాలి అరౌండ్ దెమ్. వాళ్ళ దగ్గర ఉండే ఈ ఉంటారు కదా పారాసైటిక్, వీళ్ళు చేసే పనులు అవుతాయి సాధారణంగా. సో వాళ్ళ నుంచి మనం ఆ తోడేళ్ల నుంచి బయటపడాలి. అదే నువ్వు చిన్న చిన్న వాటికి లొంగిపోకూడదు. నీకు సినిమా ఛాన్స్ ఇస్తాం, హీరోయిన్, అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందా, అసలు ఆ సినిమా కథ ఏంటి, నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నప్పుడు, యాక్టర్ అవుదాం అనుకుంటు, కథ సెన్స్ గేజ్ చేయాలి. వీళ్ళు కూడా కాన్స్టెంట్గా మెలకుగా ఉండాలి ఆడవాళ్ళు. ఇతని వల్ల మనకు హానా, కీడా, ఉపయోగమా అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అమాయకంగా మాట్లాడుతుంటే పిల్లల్ని
పెద్దవాళ్ళు కూడా తర్ఫీదు చేయాలి. ఉమ్, ఈ ఇండస్ట్రీకి అయితే ఇంకా బెటరు. ఇండస్ట్రీకి వచ్చిన ఆడవాళ్ళకి ఏమన్నా క్లాసెస్ ఉన్న యూట్యూబ్లో పెద్ద ఇంకా సీనియర్ విమెన్ ఉంటారు కదా, వాళ్ళు యూట్యూబ్ క్లాసెస్ పెట్టినా బెటర్. ఎస్విసిలో ఇన్ హౌస్ రైటర్ కింద ఉండేవాళ్ళు కదా. చాలా సంవత్సరాలు పనిచేస్తాను కుదిరి. ఎలా ఉంటుంది సార్ అంటే దిల్ రాజు గారు చెప్తా ఉంటారు స్క్రిప్ట్ కథే ఇంపార్టెంట్ ఇంత అని చెప్తా ఉంటారు ఆయన. అంటే మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు, ఆ ప్రాక్టీస్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఇది వరకు ఎంత చేసినా కూడా ఆయన కూడా స్క్రిప్ట్లో కూర్చుని చేస్తాం ఇదంతా మేము ఉండేది కదా. పనిచేసినప్పుడు మాత్రం ఆయన విపరీతంగా కష్టపడేవాడండి. స్క్రిప్ట్ మీద. సార్ ఆయన 9:30 పడుకునే మనిషి, ఉమ్, మేము 2 దాకా డిస్కస్ చేసేవాళ్ళం. ఆయన అక్కడే చాప్ మీద పడుకునేవాడు, ఉమ్, ముడుచుకుని పడుకునేవాడు చలేస్తుంటే. ఆఫీస్లోనే. లేచి సీన్ చెప్తే నచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. పొద్దున్న ఇంటికి షూటింగ్ వచ్చేవాడు. ఇప్పటికీ చాలా వరకు స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు ఆయన. అది ఉండటం వల్ల ఏమైనా కాన్సన్ట్రేషన్ మిస్ అవచ్చేమో కానీ ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్. ఒకసారి ఫ్లాప్ అవుతుంది. ఇది ఎంఎస్ రాజు గారు లాంటి వాడు ఫ్లాప్లు చూసాడండి, అంత మాత్రం చేత ఆయన తక్కువడా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా అంజీ ఫ్లాప్ తీసాడు, అంత మాత్రం చేత ఆనందం తీలేదా. ఒకసారి ఆట వస్తే ఏదో 2 సార్లు డక్అవుట్ అవుతాం కానీ మళ్ళీ సెంచరీ కొట్టలేడు అనుకోం కదా. ఫామ్ ఉంటుంది, విల్ కమ్ బ్యాక్. అంటే ఇప్పుడు మీరు ఇందాక రైటర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక గురు శిష్య పరంపరను మనం మాట్లాడాము. దిల్ రాజు గారు నాకు తెలిసి అంటే ఆయన ఎవరి దగ్గర పని చేయలేదు కదా, రైటింగ్ మీద అంత గ్రిప్ ఎలా ఉంటుంది, ఆయన కథ మీద అంత గ్రిప్ ఎలా ఆయనకి? ఆయన రాయడు కదా, రాయడు. జడ్జిమెంట్ ఉంటుంది. రాసింది మీకు 10 సీన్లు పెట్టాను సార్ టేబుల్ మీద, మీరు చెప్పగలరు ఏది బాగుంటుందో తెలుసా? జడ్జిమెంట్ వేరు. సినిమా చూస్తుంది, సినిమా చూసేవాడికి సినిమా తీయటం రావాలా? జడ్జిమెంట్ టేస్ట్ కమ్స్ విత్ ఎస్థెటిక్ టేస్ట్ ఉండాలి. సురేష్ బాబు నెవర్ రైట్స్ బట్ ఈ కెన్ హ్యావ్ ఇట్. సురేష్ బాబు గారి సినిమాలను చూడండి, ఒక యూనిఫామిటీ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంది ఆయనకి. ఆయన చదువుకున్నవాడు, ప్రపంచాన్ని చూసినవాడు. దిల్ రాజు గారు కొన్ని ఏళ్ల పాటు డిస్ట్రిబ్యూషన్ చేసినవాడు, మంచి సినిమా చూసినవాడు. ఆయన గౌరవించి గొప్పగా ఫీల్ అయ్యే సినిమాలను కంపేర్ చేసుకుని ఈ సీన్ బాగాలేదు, ఇది బాగుంటుంది, థియేటర్లో అప్లాజులు. ఎంఎస్ రాజు గారు ఆయన నువ్వు వస్తుంటే వద్దంటే నా వర్షం, ఒక్కడు లాంటి సినిమాలు తీసినవాడు. ఆయన కూడా వాళ్ళు రైటర్స్ కాదు కదా, బట్ దే స్పెండ్ ఇనఫ్ టైమ్ విత్ రైటర్స్. అయితే సురేష్ బాబు గారి గురించి మాట్లాడారు ఇందాక. నేను లాస్ట్ టైం రవిబాబు గారిని అడిగితే అవునా నన్ను అంటే ఆయన చెప్పే విధంగా చెప్తే అర్థమైపోద్ది, ఓకే చేస్తారంటారు. బట్ కానీ చాలా మంది ఇప్పటికీ అంటారు కదా సురేష్ బాబు గారికి కథ ఒప్పించారంటే అది చాలా కష్టం అని చెప్పి. వీళ్ళ తప్పది, రాసేవాళ్ళ తప్పది. అదే అంటారా? ఏమంటే డబ్బు పెట్టుకుని సినిమాలు తీస్తాను రా ముర్రో వచ్చి కథలు చెప్పండి రా నాయనా అని అరుస్తున్నాడు ఆయన సురేష్ బాబు గారు. వీళ్ళు ఉప్మాను పెసరట్టు తీసుకెళ్తే కథ తీసుకెళ్ళాలి. ఏమంటే ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పరా అంటాడు ఆయన. ఆయన టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఆయన ఇంకా ఓపిక పచ్చలు తిప్పించుకుంటున్నాడు, ఏమో వీడు రాస్తాడేమో అని. సురేష్ బాబు కథ ఒప్పించండి, కథ రాయాలి, కథ రాస్తుంది గొప్ప కూడా ఆయన. మీకు ఇమీడియట్గా టకటక అయిపోయా? నేను ఆయనతో ఒకసారి తులసి ఒక సినిమా చేశానండి, ఆ తర్వాత ఒక సినిమా చేశాను. పోసాన కృష్ణమురళి గారి దగ్గర పనిచేశాను. బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆయన. ఇస్ అ గ్రేట్ మ్యాన్, స్టాల్వర్ట్. ఆయన దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు మనకి సొల్యూషన్ వస్తుంది. ఏదన్నా అంటే కథలో బ్రేక్లు ఉన్నా కూడా తప్పు చెప్తాడు ఆయన. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళని వాడుకోవాలి సార్. మనకేంటంటే కథ చెప్పాలంటే అవతడికి భయం. ఏమో వీడు బాగాలేదంటాడేమో, వీడు బాగాలేదని హీరోకి ఫోన్ చేస్తాడేమో, ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడేమో, ఎవడో ఇంకోటి చెప్పడు, వీడు దొబ్బేస్తాడేమో అని. కథ 10 మందికి చెప్పాలి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అది కూడా ఉంది కదా సార్, కథాచౌర్యం అనేది ఉంది కదా. ఇప్పుడు మీరంటే నోటబుల్, విజేంద్ర ప్రసాద్ గారు అంటే నోటబుల్, ఇంకోళ్ళంటే నోటబుల్. బట్ ఎవడో డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా లేనోడు, రైటర్స్ అసోసియేషన్లో కూడా వాడి కథను రిజిస్టర్ చేయించుకున్నాడు వచ్చి చెప్తే కథాచౌర్యం జరిగిన రోజులు లేవంటారా? తక్కువ జరుగుతాయండి. వాళ్ళు ఇది కథ దొంగతనం చేసేవాడు ఎంతకాలం ఉంటాడండి? ఉండరు. బట్ కథ ఆడికి అన్యాయం జరిగినట్టే కదా, మనం పెద్ద సినిమాలకే చూసాం కదా సార్. డైరెక్టర్స్ అసోసియేషన్లో, రైటర్స్ అసోసియేషన్లో కథా హక్కుల వేదికలు ఉన్నాయి, సొల్యూషన్స్ జరుగుతున్నాయి, క్విక్ సొల్యూషన్స్ వస్తున్నాయి. బట్ చాలా వేగ్ విషయం అది కథా చౌర్యం అనేది. కానీ పెద్ద పెద్ద సినిమాలకి అయింది కదా, ఒక చిన్న సినిమాకి అయింది చెప్పండి. ఇప్పుడు కత్తి అనే సినిమాకి ఇష్యూ అవ్వలేదా సార్? చాలా పెద్ద వ్యవహారం జరిగిందండి. దాసన్ నారాయణరావు గారు ఉన్న రోజుల్లోనే పంచాయతీ అయింది అది. నరసింహరావు గారిని వినాయక్ గారి దగ్గర చేసాడు అతను. మురుగదాస్కి వర్సెస్ మురుగదాస్ స్టోరీ. మురుగదాస్ వర్సెస్ అసలు మురుగదాస్ గారికి నరసింహ గారికి సంబంధం. అవును, విజయ్కి చెప్తే విజయ్ మురుగదాస్ అని జరిగింది పంచాయతీ. మురుగదాస్ గారు ఏమన్నాడు, ఏమంటే నేను అతనికి పే చేస్తే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టు కదా, నేను దొంగతనం చేయలేదు అన్నాడు అతను. విజయ్ నేను చెప్పలేదు అన్నాడు. బట్ ఫైనల్గా వినయ్ గారు పే చేయాల్సి వచ్చింది కదా దానికి. ఐ మీన్ వినాయక్ గారు దానికి వినాయక్ గారు ఎందుకు పే చేస్తారు? సెటిల్మెంట్ తెలుగు వర్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా రప్చర్ అవుతుంటే చేశారు కదా సార్ అప్పుడు
వినాయక్ గారు ఎందుకు పే చేస్తారు అసలు? వినాయక్ గారికి సంబంధం ఏంది అసలు? ఆ ప్రొడక్షన్ కంపెనీ. అసలు ఒక ప్రొడక్షన్ కంపెనీ, కత్తి అనే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న తమిళ్ రైట్స్ని తెలుగు రైట్స్ ప్రొడక్షన్ కంపెనీ కొండదల ప్రొడక్షన్స్కి అమ్మాలి. దాంట్లో హౌ ఈజ్ వినయ్ గారు ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? నిజంగా ఇన్వాల్వ్ అవ్వరు. మనం వినయ్ గారు అందరికంటే పెద్దవాడు కాబట్టి, వినయ్ గారు అనేవాడు పెద్ద డైరెక్టర్ గారు కాబట్టి ఆయనే పే చేశాడండి అనేది మనం అంటాం అంతే. పే చేయరు, ఆయన చేయకూడదు అసలు. ఆయన పే చేస్తాడు. బట్ జరిగింది కదా. అలాగే దాసనారాయణరావు గారు బతుకున్నారు అప్పుడు. దాసనారాయణరావు గారి దగ్గర సౌత్ ఇండియా ఫెడరేషన్లో జరిగిన పంచాయతీ. సో దాన్ని ఎలా సెటిల్ చేశారన్నది ఆ 4 గోడల మధ్య జరిగిన వ్యవహారం. బట్ ఏమవుతుందంటే అది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది. ఇది లా పాయింట్. ఇది సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ వేరు, బ్లేటెంట్గా. తారక్ అనేవాడు రవికి కథ చెప్పాను, రవి సినిమా తీసాను, తారక్కు డబ్బులు ఇవ్వలేదు, పేరు వెయ్యలేదు, ఓపెన్ అండ్ షట్ కేస్. అవన్నీ రిజిస్టర్ చేయించా. మొన్న రోజున రవికి చెప్పేళ్ళి ఇది రికార్డింగ్ ఉంది. ఆయన కూడా ఆహా ఓహో అన్నాడండి, మధ్యలో తుమ్మాడండి, మధ్యలో కాఫీ తాగాడండి. ప్రూఫ్స్. నేను ఎల్లారావు చెప్పా, ఎల్లారావు పుల్లారావు చెప్పాడు, పుల్లారావు వచ్చి రవి చెప్పాడు. ప్రూవ్ చేయడం కష్టం. కష్టం అది. ఎందుకంటే అది అవ్వదు. అది పైగా నేను మురుగదాస్ గారిని అడిగా, ఏమండి కత్తి కథ ఎట్లా రాశారు సార్ అడిగా. విజయ్తో డబుల్ పోజ్ సినిమా చేద్దాం అనుకున్నానండి. డబుల్ పోజ్ అయితే ఒకడు దొంగ, ఒకడు పోలీస్ అవుతాడు కదా. ఒకడు దొంగ పెట్టాం, పోలీసు బదులు సైంటిస్ట్ని పెట్టాం. స్టైల్గా సూట్ వేసుకుని ఉంటాడు విజయ్. సైంటిస్ట్ని పెడితే ఏం సైంటిస్ట్ అని పెడితే సోషల్ పాయింట్ కావాలి కదా నాకు. నేను అతను ఏదో నీళ్ళు లేని చోట నీళ్లు పట్టిస్తాడు సైడ్ పెట్టాను. విచ్ ఇస్ అంతే, అదే ఉంది మనం. ఈడు ఆడి పొజిషన్లోకి వెళ్తే అవుతుందో, ఆడి ఈడి పొజిషన్లోకి వస్తే అవుతుందో. సైంటిస్ట్ పోతే ఇప్పుడు దొంగ మూడులో చిరంజీవి గారు వెళ్ళినట్టు రాముడు భీముడు కదే కదా. సైంటిస్ట్ పొజిషన్ దొంగ వెళ్తాడు. సో మొత్తం కథ కొట్టేశాడా మురుగదాస్ గారు? సైంటిస్ట్ కథ కొట్టేశాడా? లేకపోతే నీళ్ళ మొక్కల్లోంచి నీళ్లు రాలేదు అది కొట్టేశాడా? ఎవరికి తెలుసు? కథ కొట్టేసాడు. కథ అంటే ఏంటి? మీరు 725 పేజీలు ఉంది కాపీరైట్ యాక్ట్ మొత్తం చదివాను. మొత్తం నేను కథాశక్తుల వేదిక చదవమంటే ప్రతిదీ జావేద్ అఖ్తర్ గారు పార్లమెంట్లో పాస్ చేసిన బిల్ అది. కాపీరైట్ లా యాక్ట్ నాకు గోపాలకృష్ణ గారు గురుగారు రవి నాకు చదువు చెప్పన్నాడు. మొత్తం చదివా రాత్రి అంతా కూర్చో. రాత్రి 3 రాత్రులు పట్టింది నాకు. ఇది తీమతలకాయలంత రైటింగ్ అది. అసలు దట్ ఈస్ ద మోస్ట్ వేగెస్ట్ లా. ఏం చేయలేము. అంటే ఇప్పుడు పెద్దరికంగా దుబ్బేసావు కదా అంటే అది దుబ్బేశాను సార్. సరే ఏదో డబ్బు కట్టు. ఇలాంటివి జరుగుతాయి, పంచాయతీలు చాలా జరుగుతాయి. ఏమన్నా ఇప్పుడు టాలెంట్ లేకుండా ఇంకోటి కథ కొట్టేసి ఇంకో ఐడియా కొట్టేసి ఎంతకాలం ఉంటాడు? స్క్రీన్ పై అప్పుడప్పుడు వచ్చి తళుక్కు మెలిసి వెళ్తా ఉంటారు, తళుకు తారలాగా. ఏంటిది అది? గోపీచంద్ నాకు మంచి స్నేహితుడు, నా వెల్ విషర్. నేను అతను వెల్ విషర్. అతను క్రాక్ సినిమాలో సరదాగా చెయ్యి బ్రదర్ అన్నాడు. నేను అతను సోదరా సుయోధన అని పిలుస్తుంటా. సుయోధన అంటుంటే నన్ను ఏదో అడిగాడు, చేశాను. అది వర్కౌట్ అయింది. వెంటనే జట్లో పెట్టాడు, తర్వాత పేరసంలో పెట్టాడు. బాబీ నాకు వాల్టర్ వేరే, ధమాకాలు రవితేజ్ గారే నన్ను పెట్టించారు. అలా సరదాగా జరుగుతుంది, బాగుంది. ఇంట్రెస్ట్ ఉందా మీకు? అందరం ఏదో ఒక యాక్టింగ్ చేయాల్సిందే కదా. ఎన్ని యాక్టింగ్ చేస్తామని ఇక్కడ దాకా వచ్చుంటాం, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు ఇంతకాలం రైటర్గా యాక్ట్ చేసాం, డైరెక్టర్గా యాక్ట్ చేసాం, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు యాక్టర్గా యాక్ట్ చేస్తాం. తప్పే రోజు నటనే కదా చేసేది. అంతే కదా సార్. యా, అయితే అన్స్టాపబుల్ అనేది ఇండియా వైడ్గా ట్రెండ్ అయిన షో కదా సార్. అదేదో రీజనల్గా ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ అయింది కాదు, నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది. జై బాలయ్య ఎక్కడ పబ్బుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే బాలకృష్ణ గారిని అసలు అలా ఊహించుకుని అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అన్స్టాపబుల్ అనేది? అరవింద్ గారు ఐడియా అది, బాలకృష్ణ గారితో టాక్ షో చేయాలని. తర్వాత నేను జాయిన్ అయ్యాను. తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అంతకుముందు పెద్ద ఉన్న మాట పరిచయం తప్ప వర్క్ పరిచయం లేదు. ఆయన చాలా సరదా మనిషి, చాలా జోకుల మనిషి, సరదా ఎనర్జీ బాగా. యమహాకి సైలెన్సర్ తీసి రేజ్ చేస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి గేర్ ఉంటుంది. బీటింగ్ మీకు తెలుసు, యమహా బీటింగ్ ఎలా పాత యమహా RX 100 బీటింగ్, అలాంటి మనిషి ఆయన. సో దాన్ని క్యాప్చర్ చేసి తెర మీద పెడితే చాలా వచ్చింది అంతే. దాంట్లో పెట్టింది ఏం లేదు. ఆయన స్టైల్ని, ఆయన మాట తీరుని, పైగా చెప్పే కదా ఇందాక, ఎనీ పర్సన్ ఈజ్ యాజ్ గుడ్ అట్ హిస్ టీమ్ అని. ఆహాలో ఇదివరకు చాలా మంచి టీం ఉండేది చేంజ్ చేసినప్పుడు. అంటే వాళ్ళందరం కలిసి మేము చేసి
బాలకృష్ణ గారి ఒరిజినాలిటీని తీసుకొచ్చి పెట్టామండి. బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ గారు ఒరిజినాలిటీ, ఆ ఒరిజినాలిటీ తీసి పెట్టాం అంతే. అది దట్ ఈస్ ద ప్రతి ప్రశ్న మీరు అంటే అన్నీ రాసినయి మీరు రాసినయన్నా లేకపోతే ఆయనకు అడిగేసేవాడా? ఇంకా ఏదనిపిస్తే అది అడిగేసేవాడా? సో డిజైన్ చేస్తాం కదా ఇప్పుడు. ఒక వ్యక్తి వచ్చాడంటే తన గురించి రిసెర్చ్ ఉంటుంది, అవును ఏం ఉంటది. అడిగితే బాగుంటుందని ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను అడగడానికి ఒక రిసెర్చ్ చేశారు కదా, అవును. అలాగే ఒక రిసెర్చ్ ఉంటుంది. హ్మ్. ఆ రిసెర్చ్ని ఎలా అడగాలి, హ్మ్. ఎలా లబ్జుగా అడగాలి, హ్మ్. ఎలా దాన్ని ఏ పాయింట్ ఆఫ్ టైంలో వస్తే ఆయన చెప్పేస్తాడు. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన వెంటనే నేను చెప్పకపోవచ్చు, హ్మ్. కాసేపు అయిన తర్వాత కెమెరాలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, మైక్ ఉందని తెలియక నోటుకు వచ్చినట్టు వాగచ్చు. అదేగా రీల్స్ అయ్యేది రేపు పొద్దున. అలాగే ఇవన్నీ డిజైన్ చేసి ఆ! పెడతాం ఆ! అలా. అంటే కొన్ని కొన్ని ఇప్పుడు 'రామ్ చరణ్' గారు, 'ప్రభాస్' వాళ్ళు వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేసి అదంతా మాయ. అవునమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పి అక్కడ 'రష్మిక' వాళ్ళు వచ్చినప్పుడేమో కష్మిక. విజయ్ దేవరకొండ గురించి, వాళ్ళ గురించి ఇలా ఇలా అడిగేవారు. సో, అదంతా కూడా ఎవ్రీథింగ్ డిజైనింగేనా? డిజైన్. హ్మ్. బట్ ఆయన ఎనర్జీ ఎవరు డిజైన్ చేస్తాడు? అది డిజైన్ అది మ్యానుఫ్యాక్చరింగ్ లేండి అది అది. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆయన హ్మ్. ఎనర్జీ. డిఫెక్ట్‌గా. ఆయన డిఫెక్టే. ఆయన అది అంత ఎనర్జీ మనిషికి ఉండకూడదండి బాబోయ్. పొద్దున 3కి లేచి వచ్చేస్తాడు సెట్‌కి 5కి. చాలా ఆ! ఇబ్బంది ఆయనతో. ఆ! ఆయన 5:30కి వచ్చేస్తానమ్మా మీరు రండి నెమ్మదిగా అంటాడు. ఆ! ఇప్పుడు బాలకృష్ణ గారు 5:30కి సెట్‌లో ఉంటే మేము 7:30కి రాగలమా? రాలేంగా. అది డిఫెక్టేగా. 7:30కి రమ్మంటే 7కి రా. అదే. అది కష్టం ఆయనతో. అమ్మో! ఎలక్ట్రానిక్ డిఫెక్ట్. ఆయన పొద్దున 5:30కి వచ్చి రాత్రి 7:30 దాకా బమ్ 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 అంటుంటాడు ఆయన. ఆ! మనకేమిటి ఆయనకంటే మేము చాలా మరి చిన్నవాళ్ళం. మూడ్ స్వింగ్స్ అయ్యి అంటా ఉంటే ఏముండదా? ఆ! అయన్నీ బయట చెప్పుకునే మాటలంతే. ఛీ! హ్మ్. బాలకృష్ణ గారు ఈజ్ గోల్డ్. హ్మ్. గోల్డ్. యెస్. చాలా సార్ ఇప్పుడు కోపం వస్తుంది సార్. హ్మ్. తిడతా. హ్మ్. బాలకృష్ణ గారు ఇంకో రకంగా తిడతాడు. హ్మ్. మీరు తిట్టరా కోపం వస్తే? చేస్తాం. ఆ? లేకపోతే తిట్టుకుంటాం లోపల. లోపల తిట్టుకుంటాం, హ్మ్. పిసుక్కుంటాం. హ్మ్. అంతే కదా. కూడా ఒక రకం. ఎందుకంటే మనకు అంతకు మించి అంతగా శక్తి క్యారెక్టరైజేషన్, ఉండకపోవచ్చు. శక్తి వేరు, క్యారెక్టరైజేషన్ హ్మ్. వేరు. ఒక్కొక్కళ్ళు పిసుక్కుంటూ ఉంటారు, హ్మ్. ఒకళ్ళేమో ఏంటమ్మా చిరాకు పడతారు. హ్మ్. నీ అబ్బరే అంటాడు ఒక్కొక్కడు, కొడతాను అని ఒకడు అంటాడు. హ్మ్. ఒక్కొక్కడు ఒక రియాక్షన్ కదా. హ్మ్. మూడ్ స్వింగ్స్ అనేవి వేరు. హ్మ్. ఇప్పుడు బాలకృష్ణ గారు నా ఎక్స్పీరియన్స్కి, మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, మీరు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి బాలకృష్ణ గారు సీఎం గారు కొడుకేగా. అవును. నాకు తెలిసి, నాకు ఊహ తెలిసిన నిమిషం సీఎం గారు కొడుకే. హ్మ్. మరి అంత పవర్ ఉన్న వ్యక్తి హ్మ్. ఎంత డౌన్ టు ది ఎర్త్ ఉంటాడు ఆయన. హ్మ్. అది మరి క్యారెక్టరైజేషన్ గొప్పతనం కదా అది. సీఎం కొడుకు, హ్మ్. సీఎం బావమరిది, హ్మ్. కాబోయే సీఎం మామగారు, హ్మ్. అన్నీ ఉన్నాయి కదా ఆయనకి. హ్మ్. కాబోయే సీఎం అంటే మళ్ళీ పొలిటిలైజ్ చేద్దాం, ఎప్పటికైనా సీఎం అవుతాడు లోకేష్ గారు చెప్తున్నా. ఇవన్నీ అయినా సరే ఆయన చాలా నిర్మలంగా ఉంటాడు, హ్మ్. నిశ్చలంగా ఉంటాడు. అది మూడ్ స్వింగ్స్ అనేవన్నీ ఊరికే. యాహ్! మరి ఇంత హిట్ అయిన షో ఎందుకు సార్ ఆపేసారు? మళ్ళీ ఎందుకు? 4 సీజన్స్ చేశాను చేశారు. సార్. అంటే 40 ఆల్మోస్ట్ మొత్తం 34 టాలీవుడ్ ఎపిసోడ్స్ అయిపోయిందేమో చేసాం. మొత్తం టోటల్ టాలీవుడ్‌లో వాళ్ళందరూ. అయిపోయినాయి, ఉంటాయి నెక్స్ట్ ఇంకా. విఆర్ ట్రైంగ్ టు ప్లాన్. బట్ కాపోతే ఒక 2 ఎపిసోడ్‌లు మాత్రం ప్రపంచం అదే మొత్తం తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి గారితో ఒకటి అంటే ఇద్దరు లెజెండ్స్ ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పనిచేసిన ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏమొస్తదా అనే క్యూరియాసిటీ విపరీతంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఏమన్నా ఉన్నాయా ప్లానింగ్‌లో? నెక్స్ట్ ఉంటాయా? ఆ 2 ఉండొచ్చంటారా? చిరంజీవి గారు టైటిల్ చెప్పడానికి ఒకసారి ఇట్లా కనుగొట్టారు కదా, అలాగే ఉంటాయి. వస్తాయి. దానికి సపరేట్ డిజైన్ ఉంటుంది, అనౌన్స్మెంట్ ఉంటుంది, హ్మ్. ఒక ఫ్యాన్స్ ఫ్రెంజీ ఉంటుంది. బట్ నేననేది ఏంటంటే సార్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ సార్. ఆ! ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్. హ్మ్. ఇప్పుడు సీజన్ 1కి చిరంజీవి గారు వచ్చారనుకోండి, సీజన్ 2కి చిరంజీవి గారు వచ్చారనుకోండి, హ్మ్. సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5కి వస్తే ఎలా ఉంటుంది? హ్మ్. క్రేజ్ ఉంటుంది కదా. వెయిటింగ్ అనే అదొక ఒకటి. డిజైను, అదంతా గొడవ. హ్మ్. యెస్. ధోని ఓపెనింగ్ రావడానికి, సెవెంత్ డౌన్ రావడానికి తేడా లేదు. ఆయన అంటే ఓపెనింగ్‌లో వస్తే కొన్ని రన్స్ వస్తాయి ఆ, 7. అలా కాదు, సిక్స్త్ డౌన్ వస్తేనే ధోని వస్తాడు రా. కెమెరాలన్నీ పడతా ఉంటే వెయిట్ చేస్తూ ధోని ఉంటారు వస్తే ఎలా జనాలు. ఉంటుంది థియేటర్లోకి? అదే. అయితే మరి ఈ మొత్తం ప్రాసెస్‌లో తేజస్విని గారి రోల్ ఏంటండి? క్రియేటివ్ ప్రొడ్యూసర్ మో చేస్తారు. చాలా 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 ఉపయోగం. హ్మ్. షీ హ్యాస్ ఎ అంటే ఏం లాట్ ఆఫ్ చేస్తారు? ఇన్పుట్స్. హ్మ్. క్రియేటివ్గా ఇది బాగుంటుందండి క్వశ్చన్, ఇది బాగోదండి, ఇలా వెళ్దామండి, సెట్ అయితే ఇలా ఉంటుంది, హ్మ్. కాస్ట్యూమ్ ఇలా ఉండాలి. హ్మ్. షీ వి కన్సల్ట్ హర్ ఇన్ ఎవ్రీ స్టెప్. హ్మ్. ఎడిట్ ఎలా ఉంటుంది, కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, ఆవిడకి అంత నాలెడ్జ్ వాటి మీద. హ్మ్. లేకుండా ఆ! చెప్పే కదా. అదే. 2 రోజులు నేను ఏమండి, తెలుసుకుందామని. హ్మ్. తేజస్విని నందమూరి గారికి నాలెడ్జ్ లేదనుకోండి, హ్మ్. ఇన్ని సినిమాలు రాసిన వాడిని హ్మ్. బాలయ్య దగ్గరికి వెళ్ళి, హ్మ్. సార్
చాలా కష్టపడుతున్నారు సార్ మేడము ఉమ్, పాప. ఉమ్, ఆవిడ అంత కష్టపడద్దని చెప్పండి, కొద్దిగా రిలాక్స్ అవ్వండి నేను చెప్పండి చెప్తాంగా. ఆ, సార్ ఇన్వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తారు ఆవిడ. ఉమ్, ఊరికే ఆవిడ చదువుకున్న వాళ్ళండి, ఉమ్, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయి. ఉమ్, ఉమ్, బాలకృష్ణ గారి కూతురులో ఉండదు సెట్ మీద, ఉమ్, అది మామూలుగా ఉంటుంది ఉమ్. అసలు, చాలా నార్మల్గా ఉంటుంది. అంటే ఆయనకి ఏమన్నా కన్వే చేయాలంటే త్రూ హెర్ కన్వే చేస్తాం ఏముండదు. ఆయనకే చెప్తాం, డైరెక్ట్గా ఆయనకి చెప్పేస్తాం. అసలు డైరెక్ట్ ఉమ్, హాట్ లైన్ ఉమ్, ఏమండి ఇది మ్యాటర్. ఉమ్, అదే అసలు అదేం లేదు, ఆవిడ ఆవిడ జాబ్ ఆవిడ చేస్తారు, ఉమ్, ఆవిడ మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడతారు తప్ప మ్మ్. బాలకృష్ణ గారికి చెప్పడానికి భయపడి తేజస్విని గారిని వాడుకోవటం లేదు. ఉమ్, బాలకృష్ణ గారు డైరెక్ట్గా చెప్పొచ్చు, ఉమ్. ఇలా ఇలా చెప్తేనే ఆయన హర్ట్ అవుతాడు. మరి చిరంజీవి గారి పాడ్కాస్ట్ ఎంతవరకు వచ్చింది? త్వరలో జరుగుతుందండి. చిరంజీవి గారు ఇస్ అన్ ఓషన్. ఉమ్, ఇప్పుడు బాలయ్య బాబు గారిది అయిపోయింది కదా, చిరంజీవి గారు ఇస్ అన్ ఓషన్. ఉమ్, ఎంత పెద్ద ఓషన్ అంటే ఇంగ్లీష్ ఛానల్ అని ఉంటుంది, ఉమ్. బ్రిటన్ నుంచి ఫ్రాన్స్ ఇంగ్లీష్ కెనాల్. ఉమ్, ఇంగ్లీష్ ఛానల్లో ఈత్తారు, ఉమ్, అది చాలామంది ఈత్తుంటారు ఇంగ్లీష్ అవును. ఛానల్. ఉమ్, ఇంగ్లీష్ ఛానల్ ఈదటం ఒక అచీవ్మెంట్, ఉమ్, ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్. ఉమ్, ఆ ఛానల్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటారు చాలా తక్కువ మంది. ఉమ్, అలా 10 సార్లు వెళ్ళి వస్తే ఉమ్, ఎంత ఎనర్జీ, ఎంత కష్టం, ఎంత సమర్థత ఉండాలో. ఉమ్, ఈ ఇండస్ట్రీలో అవుట్ సైడర్గా వచ్చి 50 ఏళ్ల పాటు ఉండటం అంత కష్టం. ఉమ్, ఆయన ఈ ఇండస్ట్రీ సాగరాన్ని అట్నుంచి ఇటు నుంచి 10 సార్లు ఈదేసిన వ్యక్తి చిరంజీవి గారు. ఉమ్, అడుగు అడుగున అడుగు అడుగున ఎన్నో అనుభవాలు, ఉమ్. అవమానాలు అనకూడదు, అనుభవాలు, అనుభవాలి. అవును. అనుభవాలు, ఆనందాలు, అవమానాలు, అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్, ఓటములు, కన్నీళ్లు, చీకటి, ఉమ్, కుటుంబాలు, చుట్టుపక్కల వాళ్ళు, ఎన్ని ఎన్ని చూసుంటాడు ఆయన. ఉమ్, ఎన్ని అనుభవాన్ని రంగరించి ఉమ్, చిన్న హల్వా ముక్కలా పెట్టాలంటే ఉమ్. చాలా పెద్ద పని కదా, అవసరం, అది చాలా ప్రాసెస్ ఉంటుంది. అవసరం కూడా. చిరంజీవి గారి అనుభవం ప్రపంచానికి తెలియడం అవసరం. ఉమ్, చిరంజీవి గారి గురించి తెలియడం, చిరంజీవి గారు ఇచ్చేవారు కదా, అవును. ఆబ్వియస్ ఇచ్చేవారు కదా. ఆబ్వియస్గా. ఆయనకి ఇప్పుడు కూడా ఆయన మొన్న రెడీయా అని వస్తున్నాడు ఆయన, ఆయనకి ఏంటి అవసరం, తడిగుడ్డ వేసుకు పడుకోవచ్చాను, అంతే కదా. అవును. కొడుకు సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన, ఉమ్, ఇంకేంటి ఏం కావాలి ఆయనకి, ఉమ్, కూతురు ప్రొడ్యూసర్ అయిపోయింది, ఇంకేం కావాలి ఆయనకి. ఉమ్, అయినా సరే కష్టపడుతున్నాడు. ఆయన ఏ రోజు మా పెట్టుబట్టుకు చెన్నై వచ్చాడో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టపడుతూనే ఒకటే ఉన్నాడు. ఎనర్జీలో ఉన్నాడు. ఉమ్, దట్ ఈస్ గ్రేట్ ఉమ్, అచీవ్మెంట్. సో ఆయన అనుభవం, ఆయన కథ ప్రపంచానికి అవసరం. ఉమ్, ఎందుకంటే 10 మంది ఆయన చూసి నేర్చుకోవాలి, ఉమ్, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, అరుదైన జీవన విధానం అయింది చిరంజీవి గారు, ఉమ్, అది నేర్చుకోవాలి. ఉమ్. సో పాడ్కాస్ట్ అంటే త్వరలో అద్భుతంగా వస్తుంది, స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ టైం మాట్లాడుతూ దురంధర్ గురించి బాగా చెప్పారు, అదంతా ఓకే, ఎంజాయ్ చేసాము. తెలుగులో అయితే గనక అనే ఒకటి చాలా నేను అనలేదండి. అదే సార్, మీరు అప్పుడు తెలుగు గురించి తెలిసిన వ్యక్తిగా మీరు చెప్పి ఉండాలి కదా, ఎందుకు తెలుగు అనేసరికి ఎందుకు అలా వస్తుంది. నేను ఇది వేరే వాళ్ళ దగ్గర కూడా విన్నాను. తెలుగు అంటే భాష, అవును. తెలుగు పరిశ్రమ అంటే ఒక కొంతమంది మనుషుల గుంపు. ఉమ్, తెలుగువాడు అయినంత మాత్రాన వాడు తప్పు చేస్తే, మా తెలుగువాడు తప్పు చేశాడని ముద్దు చేయం కదా. ఉమ్, తెలుగువాడు తప్పు చేసినా అదే జైల్లో పెడతారు, మరాఠీ వాడు తప్పు చేసినా అవును, అవును సార్, అవును. మనవాడి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. మనకి కార్పొరేట్ కైండ్ ఆఫ్ సెటప్ లేకపోవడం వల్ల, ఇక్కడ ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల, వర్క్ డెమోక్రసీ లేకపోవడం వల్ల మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ప్లానింగ్ లేదు. కాదు సార్, ఇప్పుడు ఇంతమంది ప్రొడ్యూసర్లు మీరు అన్నారు, మహామహులు ఉన్నారు, స్టాల్వార్డ్స్ ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పను. ఒక పెద్ద సినిమాకి సంబంధించి ఒక 50 కోట్లు 60 కోట్లు తగ్గిదని మాట్లాడారు. అవును, అంటే ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు కూడా తగ్గింది. ఎక్కడ తేడా వస్తుందంటారు? వాళ్ళు అంటే ప్రొడ్యూసర్లు పట్టించుకోరా, లేకపోతే ప్రొడ్యూసర్లు పరిస్థితి ఉండదండి, పరిస్థితి చేతుల్లో ఉండదా? చేతులు అంటే చాలా విషయాలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ప్లాన్ చేస్తాం, ఆ ప్లాన్ చేసిన సినిమా జరగాలి. ఒక 10 రోజులు షూటింగ్, రోజుకి ఎంత అవుతుంది, రోజుకి ఎంత అవుతుంది, రోజుకి ఎంత అవుతుంది. 7ంటికి మొదలవలసిన షూటింగ్ 12ంటికి మొదలవుతుంది. ఎవడో చదువుతాడు, యాక్టర్ రాడండి, లేకపోతే ఏదో లైట్ రాలేదు, లేకపోతే ఆర్ట్ వర్క్ పూర్తి అవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇవన్నిటిని ఎవరు ఆన్సరబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఏంటి? అకౌంటబిలిటీ డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వింటుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. కాదు సార్, ఇప్పుడు మొన్న ఒక 400 పెంచమన్నారు వేజెస్, ఒక 200 పెంచమన్నారు, 300 పెంచమన్నారు, అంటే మనం ఒక 30 రోజులు సినిమాలు ఆపేసాము. మరి ఈ వేస్టేజ్ ఎలా స్పెండ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్? దొరికిపోతున్నారు కదా, అందుకే. హూ ఈజ్ ఎంజాయింగ్ ద సక్సెస్, విచ్ ప్రొడ్యూసర్ ఇస్ ఎంజాయింగ్ ద రియల్ సక్సెస్. ఫ్లాప్ అయితే తప్పని లాస్ వచ్చింది, హిట్ అయితే అంత లాస్ వస్తుందో, అంత లాభం వస్తుంది, కూడా అంత లాభం రాదు. రావట్లేదు. అది ఎందుకంటే
దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం. ద లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ ఏం కాదు, డబ్బులు పోగొట్టుకోవడం. ఎందుకు డైరెక్టర్కి ఇంట్రెస్ట్ తప్ప, డైరెక్టర్కి దూరా లేకపోతే ప్రొడ్యూసర్ దూరా హీరోకి దూరా, వాళ్ళందరూ కలిసి రావడానికి అది ఒక పెద్ద యజ్ఞం అయిపోతుంది. ఎందుకంటే మన విజన్, డైరెక్టర్ విజన్, హీరో విజన్, రైటర్ విజన్, వీళ్ళందరూ ఒక చోటకి కూడాలి కదా. ఆ కూడాల్సిన మ్యాటర్లో మ్యాచింగ్ అవ్వట్లా. అంటే రైటర్ కింద చెప్పండి, ఇప్పుడు ఒకప్పుడు స్టార్స్ అందరూ, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ కృష్ణ గారు 12-15 సినిమాలు చేసిన అప్పుడు వేరే ట్రాక్ రికార్డ్ ఉంది. నేను అనేది ట్రాక్ రికార్డ్ ఉంది. అప్పుడు వేరు, ఖచ్చితంగా వేరు. అప్పుడు రోజులు ఇప్పుడు గెటప్లు మారిపోయినాయి, బ్యాక్ డ్రాప్లు మారినాయి సార్. నేను అంటే అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒక సినిమా అనేది కూడా ఉండట్లేదు, 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఇలా ఇలా ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనం దిస్ ఇస్ బాల కౌమారే యవ్వన గృహస్థు వార్ధక్య దశలు ఉంటాయి కదా, వృద్ధాప్య దశలు ఉంటాయి కదా. మనం పాన్ ఇండియా బాల్య దశలో ఉన్నాం ఇప్పుడు. బాహుబలి మొన్న కదండి 10 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి 2-3 వచ్చినాయి, అంటే 1-2 పలికినాయి. ప్రతివాడు పాన్ ఇండియా అంటాం, కింద 5-6 భాషల పేర్లు వేయటం. అదే పాన్ ఇండియా అంటే. పాన్ ఇండియా అంటే పబ్లిసిటీ తీయటం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి భారతదేశంలో ప్రతి గడపకి వెళ్ళి మేము వస్తున్నాం అని చెప్పడం పాన్ ఇండియా. అంతేగాని పాన్ ఇండియా అంతా చూస్తారని చెప్పి గడ్డలు మిసాలు పెంచుకుని ఒత్తి మీద దుమ్మేసుకుని నల్లగా కనిపించిన పాన్ ఇండియా కాదు. పబ్లిసిటీ పాన్ ఇండియా అంటే కదా, ఫస్ట్ పాయింట్ అది. సో అవి చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉంది. సో ఆర్గనైజేషన్కి రావాలంటే నెక్స్ట్ 1 or 2 years తర్వాత కార్పొరేట్ స్టూడియో సిస్టమ్ వస్తుంది, అకౌంటబుల్ పెరుగుతుంది, డెమోక్రటిక్ మెథడ్ వస్తుంది. అప్పుడు అంతా సెట్ అవుతుంది. ఇది మనం ఇంకా చైల్డ్లో ఉన్నాం, మనం కంగారు పడిపోతున్నాం. మనం ఇక్కడ కొన్ని విమానం రాకెట్ పైకి ఎగురుతుంది అనుకుంటే 2-3 బరువులు ఊడిపోతుంటాయి కదా, అలా కొంతమంది ఎగిరిపోతున్నారు. ఫైనల్గా రాకెట్ వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. బట్ దానికి ఏం చేయాలి, టైం కావాలంటే తప్పు జరిగిన ప్రతి చోట గట్టిగా అరవాలి, ఇక్కడ తప్పు జరిగిందిరా అంటే ఆ తప్పు ఇంకోటి చేయకూడదు. సో వీఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఎస్. అంటే ఇప్పుడు మీలాంటి రైటర్లో కొంతమంది తర్వాత కొన్ని వందల మంది కెమెరామెన్స్, ఆ డిపార్ట్మెంట్లు, అలా అంటే కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. బట్ ఒక సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరగడం అనేది ఎంతవరకు సినిమా ఇండస్ట్రీకి కానీ, లేదంటే మీరు అన్నట్టు ఆ ప్రొడ్యూసర్లకు కానీ, లేదా ఆ హీరోలకు కానీ ఎంతవరకు మెయిల్ చేస్తారు? 3-4 సంవత్సరాలు జరిగితే ఇండస్ట్రీకి మంచిదేగా, యూనియన్లు అందరికీ డబ్బులు వస్తాయి కదా, ప్రొడ్యూసర్ ఒకటే దెబ్బతినేది. కాదు సార్, 3-4 ఏళ్ళు కూడా జరగవు కదా, 3-4 ఏళ్ల పాటు మేకింగ్లో ఉంటుంది అది. అంటే ఏంటి, ఆఫీస్ రెంట్ వస్తుంది, అసిస్టెంట్ డైరెక్టర్ జీతాలు వస్తాయి, కెమెరామెన్ అలా లెక్కేసుకోవాలంటే అందరికీ డబ్బులే కదా. ఒక్క ప్రొడ్యూసరే దెబ్బతినేది, అందరికీ మేలు జరుగుతుంది. 3-4 ఏళ్ళు తీస్తేనో, 200 రోజులు తీస్తేనో, 300 రోజులు తీస్తేనో అందరికీ మేలే. మంచి కో డైరెక్టర్ని, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ కంట్రోలర్ని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టి ప్లాన్ చేసుకుని టైట్గా చేయాలి. ఇట్ విల్ ఇప్పటికే మన పాన్ ఇండియా బిగ్ నెంబర్స్ చూస్తున్న సినిమా స్టార్ట్ అయినాయి. ఐ థింక్ ఇట్ విల్ కమింగ్ టు. అంటే మూలిగే నక్కపై తాటకాయ పడ్డా అన్నట్టు ఇప్పుడు అసలు బేసిక్గా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. 2 వారాలు 3 వారాలకి టీవీలో వస్తుంది. 4 వారాలు 3 వారాలు కూడా వచ్చి 2 వారాలకు వచ్చేసి ఉన్నాయి సార్ ఓటీటీ. సో మరి ఎలాంటప్పుడు ఏమో వీళ్ళేమో మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు వచ్చేమో రెంట్ నుంచి పర్సెంటేజ్కి మారాలని, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు కాబట్టి, ప్రొడ్యూసర్గా కూడా సినిమా తీస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? ఇది చాలా సున్నితమైన విషయం. మనం ఇంతకాలం ఉన్నాం కాబట్టి తెలుసను, ఇంతకాలం లేనప్పుడు నాకు తెలుసను, లేకపోతే ఫలానా వాడు మాట్లాడి చెప్పాడు ఇది చెప్పాడు. ఇట్ ఈస్ అండర్ సబ్జుడిస్. అంటే ఒక చర్చలో జరుగుతున్న అంశం, ఒక లీగల్ వ్యవహారంకు జరుగుతుంది. లీగల్గా మనకి ఆర్బిట్రేషన్. ఒక పార్లమెంట్లో, దేశం గురించి పార్లమెంట్లో ఎలా మాట్లాడుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీ గురించి ఛాంబర్లో మాట్లాడుకుంటున్నారు. ఛాంబర్లో సబ్ కమిటీలు వేసాయి. దాంట్లో ఉద్దండలు, తలదిరిగిన వాళ్ళు, ఎన్నో డక్కామొక్కలు తిన్న వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు, డబ్బులు సంపాదించిన అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని ఆ చర్చలు జరిగి జుట్టు పీక్కుని నేలకేసి పడి ఆ తర్వాత డిసైడ్ చేస్తే అది ఫాలో అవటం బెటర్ తప్ప ఇండివిజువల్గా నేను మాట్లాడాను అనుకోండి, అది బాధ్యత రాహిత్యం అవుతుంది, ఇర్రెస్పాన్సిబుల్గా అవుతుంది. బట్ నాట్ టెల్ దట్. కరెక్టే సార్. నేను అంటాం ఎవరికో ఒకరికి మీరు మాట్లాడేవాడు ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు యూనిలాటరల్గా డెసిషన్స్ తీసుకుని బయటకు చెప్పేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటి, చెప్పకూడదని నా అభిప్రాయం. చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అంటాం ఏంటి, మీరు ఒకళ్ళు చెప్పడం కాదు, ఒక సంఘమే చెప్పేసిన ఇదే కదా మొన్న జరిగింది. థియేటర్ల యూనియన్ అందరూ ఒకటి చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్స్ కొంతమంది గిల్డ్లో కొంతమందే కదా, ప్రొడ్యూసర్ అందరూ అంటే ప్రొడ్యూసర్ 700 మంది ఉంటారు, వాళ్ళలో కొంతమంది చెప్పారు. వాళ్ళందరూ కలిసి ఛాంబర్కి వెళ్ళారు. సురేష్ బాబు గారు అండర్లో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. దే విల్
డిసైడ్ సంథింగ్. వాళ్ళు చెప్పింది ఫాలో అవుతారు అంతేగాని ఇంకా follow అవ్వాలి. దాని మీద ఇంకా మాట్లాడకూడదు, నేను అలాంటి మాట్లాడు. యా. అయితే ఇప్పుడు ఒక రైటర్ కింద చెప్పండి, పూరి జగన్నాథ్ గారు ఫాస్ట్గా తీస్తారు సినిమాలు, రాజమౌళి గారు టైం తీసుకుంటారు, ఒక అద్భుతాలు తీస్తారు. యాజ్ అ రైటర్ కింద మీకు ఎలాంటి సినిమాలు బేసిక్గా ఇష్టం అనిపిస్తాయి మీకు? ఇప్పుడు రాజమౌళి గారు ఎర్న్ దట్, ఆయన అన్ని రోజులు తీయడానికి సంపాదించాడు. ఆయన ఏంటి, సింహాద్రి తీశాడు, సింహాద్రి తర్వాత ఛత్రపతి తీశాడు, విక్రమార్కుడు తీశాడు, తర్వాత మగధీర తీశాడు, తర్వాత ఈగ తీశాడు, తర్వాత బాహుబలి తీశాడు, తర్వాత RRR తీశాడు, తర్వాత వారణాసి తీసాడు. అంటే ఆయన ఏకదేయంగానే వారణాసి తీస్తానంటే ఎవడు కూడా ఆయనకి టైం. ఆయన ప్రతి క్షణం ప్రతి సినిమాలోనూ ప్రతి విజయంతో క్యాపబుల్ అనిపించుకున్నాడు. జగన్ గారు ఎప్పుడు ఒకటే స్టైల్ అయింది, ఆయన మంచి స్టైల్. ఇప్పుడు ఆయన టకటకటక తీయటం అన్నది ఒక్కొక్కరిది ఒక శైలి. యాజ్ లాంగ్ యాజ్ ద ప్రోడక్ట్ ఈస్ డెలివర్డ్, యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ సక్సెస్ఫుల్, నో వన్ కెన్ క్వశ్చన్ ఏ సక్సెస్. డైరెక్టర్ ఉండే ఈగో వల్ల రైటర్స్ ఇబ్బంది పడే సందర్భాలు ఏమైనా ఉంటాయి? కుక్కలలో అదే ఎక్కువ. రైటర్స్ ఇగో వాళ్ళు రైటర్స్ ఇబ్బంది పడే సందర్భాలు చాలా ఉంటాయి. అది ఇగో అవ్వచ్చు, కన్విక్షన్ అవ్వచ్చు, ఒక్కోసారి ఒక ఫిక్సేషన్ అవ్వచ్చు, కంఫర్ట్ అవ్వచ్చు, వీ డోంట్ నో. మేమేమనుకుంటాం, ఇగో అనుకుంటాం. డైరెక్టర్ అనుకుంటాడు ఈడు రాసిన కాస్తకి మళ్ళీ ఈడు ఓవర్ యాక్షన్ చెప్పింది రాయరా అనుకుంటాడు అతను. ఇవన్నీ జరుగుతాయి కథా చర్చల్లో, ఇవన్నీ అంతర్భాగాలు. ఇవన్నీ జరిగితే కానీ మేధోమథనం జరిగితే కానీ పలక. బట్ కాకపోతే ఇబ్బంది అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతా కొడుకు డైరెక్టర్ అనుకుంటారు కదా. నేను చూసే చాలా చోట్ల, నేను యంగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు వీడికి చెప్పండి లోపలికి వెళ్ళి అది కాదని చూసావు. రైటర్ ఏమో వెళ్ళిపోతుంటారు, రైటర్లు కొంతమంది కారెక్కి, డైరెక్టర్ అలా చూస్తుంటే వస్తాడు ఎక్కడ పోతాడని. నేను చూసాను, డబ్బులు ఇచ్చాం కదా, గౌరవం రైటర్ చాలా. కోనా గారు గట్టిగా అరిచికి వెళ్ళిపోయిన సందర్భాలు మళ్ళీ ఆయన కూల్ అవుతుంది. రైటర్స్ కొద్దిగా ఇంపల్సివ్గా ఉంటారు కదా, కొంతమంది కూల్గా మాట్లాడతారు. ఆంజనేయ పుష్పానంద్ గారు చాలా మంచి ఆయన లారీ డ్రైవరు, కలెక్టర్ గారు అబ్బాయి, రైటర్ ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన బి గోపాల్ గారు మెయిన్ పెద్ద మనిషి. ఆయన చిన్నప్పుడు కోపం చెలిపోయాడు బయటకి. ఆయన నా వల్ల కాదు వెళ్ళిపోతున్నా, నాకు టికెట్ బుక్ చేసాను, చెన్నై వెళ్ళిపోతాను, తమిళవాడు ఆయన. మళ్ళా కాసేపు గడువుడు సరే చెప్పండి. ఇవన్నీ సిట్టింగ్స్లో సర్వసాధారణం. అసలు మీ కెమెరా పెడితే మామూలుగా ఉండదు. మా వివేక్ ఉంటాడు, బ్రజవాడ డైరెక్టర్, మామూలుగా ఉండదు అసలు. అతని డిస్కషన్ కళ్ళు పెద్ద చేసి చెప్తుంటాడు. ఆల్ ప్రాసెస్. రైటింగ్ ఇస్ ఎ వెరీ. బట్ మీరు ఎంజాయ్ చేస్తుంటారేమో మీ నేచర్కి అలాంటి. నేను అరుస్తా, మీరు అరుస్తారా? నేను ఇప్పుడు నవ్వుతుంటే సిట్టింగ్లోకి వెళ్తే ఉంటుంది. ఒక్కొక్కడు ఒక ఆవేశాన్ని ఎక్స్ప్రెస్ చేసేయడానికి, క్రియేటివ్ ఇస్ అన్ ఆవేశం, ఎమోషన్ కదా, ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక రకం. సో ఈ ఎమోషన్ మేము కాపులు ఎంతవరకు కనిపించింది? సినిమా రేంజ్ క్వాలిటీ ఉంది, కాస్టింగ్ సినిమా రేంజ్ ఉందని. అది థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మేము కాపులు ఫన్నీ వెబ్ సిరీస్. అది తెలుసు సార్. నేను అనేది ఇప్పుడు మీ ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది మేము కాపులంకి ఎలా జరిగిందా? నేను కాపులం యాక్చువల్గా రైటర్ నేను కాదు, శోభన్ అని చాణక్యన్ స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్. తర్వాత ఆన్సెట్ గోపాలకృష్ణ మెహన్ అతను డైలాగ్ కూడా రాశాడు. అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చిన దాన్ని నేను ట్రిమ్ చేశాను. 7 ఎపిసోడ్స్ ఉంటే ట్రిమ్ చేశాను. చేసి కొంత ఇప్పుడు వాళ్ళు చిన్న కుర్రాళ్ళు, వాళ్ళని నేను ఏంటో అది అంటే హర్ట్ అవుతారు. అలా కాదు నాన్న ఇలా అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము సీనియారిటీ వచ్చే కొద్దీ చిరాకులు పెరుగుతుంటాయి. దాన్ని వాళ్ళని ఓపిక్గా ప్రాసెస్ చేసి నవ్వుతూ, కామెడీ కదా, నవ్వుతూ మాట్లాడుకుని ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు కూడా మీరు యాక్టర్ అవుతున్నారు, యాక్టర్ అయిపోయారుగా. ఇంకా ఇప్పుడు మీరు 5-6 సినిమాలు చేస్తారు, మీరు ఒక్కొక్క డైరెక్టర్ ఒక రకంగా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్క డైరెక్టర్ని చూస్తే భయం వేస్తుంది, మీరు చేయలేరు, యాక్టింగ్ చేయలేరు. ఎంతసేపు అయ్యా నువ్వు అంటే ఏం చేయలేము. ఇంకేం పలకదు సరస్వతి. లేకపోతే మైక్ పట్టుకుని మానిటర్లు చూస్తూ దొబ్బుతున్నాడు కానీ ఓకే అంటే మనకి వినిపించేస్తుంటాయి అవన్నీ. చాలే అంటుంటారు కొంతమంది. నేను చేయలేము. కొంతమంది ఏమో తారక్ గారు కొద్దిగా లెఫ్ట్కి చెప్తారా, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళండి, కదలకుండా చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ బట్టి వెళ్తాం. అలాగే రైటర్లు అతను నాకు మేము కాపులం, శోభను, చాణక్య చాలా బాగా కష్టపడ్డారు. టైం ZEE5 వాళ్ళు సపోర్ట్ చేశారు. ప్రదీప్ మ్యాజిక్.
అవును. ప్రదీప్ గారి గురించి ఏంటి సార్? అందరూ మొన్నటి వరకు నేను ఆయన చాలా స్మూత్ క్యాండిడేట్ అనుకున్నాను. మొన్నటి వరకు అందరూ ఆయన విలన్ చేసేసారు ఆ స్టేజ్ మీద. అసలు మామూలుగా రావడం, మామూలుగా ఉండదు. మామూలు టార్చర్ అని ఏంటి ఎలా? ఎవరిని వాడు ఆ! అరిస్తే 17 రోజులు తీయలేం కదా, ఆ! అసిస్టెంట్ డైరెక్టర్లు తిడతాడు. ఆ! చెప్పే కదా, అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక్కళ్ళే సినిమా ఇండస్ట్రీలో అన్ని తిట్లకి అర్హులు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినప్పుడు రే ముద్దుగా, రే ఎంతసేపు రే దేడ్ దిమాగ్ పరిగెత్తరా రే అని అరుస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు. అదే నేర్చుకోవటం గురు శిష్య పరంపర అంటే అదే. తిట్లు తినాలి, పరిగెత్తాలి. ఆ! ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ ఎన్ అసిస్టెంట్ కెమెరామెన్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్, హ్మ్. అసిస్టెంట్ ఎడిటర్, ఎవ్రీథింగ్ నేర్చుకుంటే డైరెక్టర్ అవుతారు. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్, హ్మ్. అసిస్టెంట్ లిరిసిస్ట్, అసిస్టెంట్ రైటర్, హ్మ్. అలా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేయాలి. సో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు, సహజం సహజం. హ్మ్. తమ్ముడు కింద కొడుకు కింద చూసుకుంటారు వాళ్ళు, ఓకే. లేకపోతే పని నేర్చుకోలేదు. హ్మ్. హ్మ్. ఐఎమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ స్కూల్ అంటే అలా అవ్వదు, తెనాల దగ్గర పని. హ్మ్. సో, అలా ఆయన్ని విలన్‌గా చేసారా? అంతే తప్ప హ్మ్. చాలా క్యూట్. అయితే ఇప్పుడు ఇంత పెద్ద సీరీస్ మీరు 17 రోజుల్లో కంప్లీట్ చేశారంటే మరి క్వాలిటీ కూడా మిస్ అవ్వకుండా ఎలా? క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ విజువల్, హ్మ్. సౌండ్ హ్మ్. అండ్ వాట్స్ ఇన్ ద విజువల్. హ్మ్. ఫ్రేమ్ పెడితే దాంట్లో ఏముంది, హ్మ్. దాంట్లో ఉన్న ప్రాపర్టీ, నాన్ లివింగ్ ప్రాపర్టీస్ని, నాన్ లివింగ్ వస్తువుని ప్రాపర్టీస్ అంటాం, సెట్ ప్రాపర్టీస్. హ్మ్. లివింగ్ వాటిని యాక్టర్స్ అంటాం. హ్మ్. ఫ్రేమ్ క్వాలిటీని లైటింగ్ అంటాం, హ్మ్. డిఐ కలర్ గ్రేడ్. హ్మ్. కెమెరామెన్ అద్భుతం అనుకోండి, హ్మ్. లైటింగు డిఐ కలర్ కరెక్షన్ అద్భుతంగా ఉంటాయి. హ్మ్. ఒకటేం పోస్ట్ ప్రొడక్షన్లో చేసేది, ఒకటేం ప్రొడక్షన్లో చేసేది. ప్రాపర్టీస్ అనేది డైరెక్టర్ విజన్, ఈ సామాన్ ఉండాలి. యాక్టింగ్ అనేది, యాక్టర్ అనేది మన చాయిస్. యెస్. సో ఫ్రేమ్లో ఏముంది అనే దాని మీదే క్వాలిటీ ఉంటుంది. హ్మ్. సో సౌండ్, పిక్చరు, క్యారెక్టరు, ప్రాపర్టీస్, వెనకాల ఆర్ట్, హ్మ్. ఈ 4 ఉంటే, ఈ 4 మీద క్లారిటీ డైరెక్టర్కి ఉంటే హ్మ్. అన్నీ చాలా క్వాలిటీ ఉంటాయి. ఓకే. అది ఉండాలి, దాని మీద పట్టు ఉండాలి. హ్మ్. 17 రోజుల్లో తీస్తే ప్రదీప్ హ్మ్. ఇంకో 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. హ్మ్. మరి అదంతా గొప్ప విషయం కదా, యెస్. యెస్. అదంతా తెలియాలి సార్, అది ఖర్చు లేని పని. ఇప్పుడు వచ్చిన రిజల్ట్‌తో హ్యాపీయేనా? లేకపోతే ఆడియన్స్ అంటే ఎలాంటి ఆడియన్స్ చూడాలి దీన్ని చెప్పండి? మేం కాపులు అనే ఒక వెబ్ సిరీస్ హ్మ్. మీ పిల్లలతో చూడొచ్చు, హ్మ్. మీ పేరెంట్స్తో చూడొచ్చు, మీ భార్యతో చూడొచ్చు, మీ భర్తతో చూడొచ్చు, మీ ఫ్రెండ్స్తో చూడొచ్చు. హ్మ్. మధ్యాహ్నం పూట మామిడికాయ ముక్కలు పెట్టుకుని మజ్జిగ పులుసులో దంచుకుని చూస్తూ తినొచ్చు, సాయంత్రం పూట మిక్చర్ బీరు కొట్టుకుని చూడొచ్చు. ప్యూర్ ప్యూర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, ప్యూర్. ఒక్క బూతు కూడా లేని, హ్మ్. ఒక్క ఎలా అని చెప్పాలి, బూతు అంటే భాషలో బూతు ఉండదు, విజువల్లో బూతు ఉండదు, హ్మ్. ఉండదు. హ్మ్. క్రైము, సస్పెన్సు అలాంటివి లేకుండా అందమైన, ఆహ్లాదమైన, హాయిగా ఉండే యెస్. బింజ్ వాష్. ఖచ్చితంగా నెక్స్ట్ సీరీస్‌లు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అనుభవం అనేది దాంట్లో పెట్టడం అనేది కూడా ఒక మెయిన్ పార్టే సార్ థ్యాంక్ యూ, యాక్చువల్‌గా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి గారు. థ్యాంక్ యూ తారక్.